ముందుగా లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుతున్నాను. మీ బైబిల్ తెరిచి చూడండి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది: ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపుడు అయిన మా తండ్రి, మీరు మాకు అనుగ్రహింపచేసిన ఈ మంచి సమయం అంతటి కొరకు కృతజ్ఞతలు, స్తోత్రాలు, వందనాలు. మేము మంచి ఆరాధికులుగా తయారు కావటానికి ప్రయాసపడుతూ ఉండగా మీ మాటల ద్వారా మమ్మల్ని తీర్చిదిద్దండి. మీ మహిమ కొరకు మమ్మల్ని నడిపించండి. మీ నామాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చించగలిగే ధన్యతను దయచూపించండి. క్రీస్తు యేసు నామములో స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథం అంతా మనకు కనిపించేటువంటిది, ప్రధానమైనది ఏంటనంటే ఆరాధన. ఆరాధన అనగానే లోక సంబంధంగా అనేక ఆరాధనలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారు ఆరాధన చేస్తారు. అవి వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క గ్రంథాలను బట్టి వారు చేస్తూ ఉంటారు. దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చి తనను మనము ఎలాగ ఆరాధించాలో, ఏ విధంగా ఆరాధిస్తే ఆయనకి ఇష్టమవుతుందో, ఎలా ఆరాధిస్తే మనము దేవునికి సమీపస్తులుగా ఉండగలమో అనే విషయాలు దేవుడు మనకి నేర్పించాడు. కనుక పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధముగా మనం బ్రతకడానికి తన కృపను అనుకూలపరిచి మనకు నేర్పించిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. కనుక ఎక్కడ చూసినా, ఏ విధంగా చూసినా కూడా మీరు ఇలా చేయాలి, మీరు ఇలా ఉండాలి అని చెప్పడానికి భౌతిక సంబంధమైన విషయాల్లోనే ఎక్కువ ఆసక్తిని కనుపరుస్తూ ఉంటారు. ఆ విషయాల్లోనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయాల్లోనే ఎక్కువ పని చేస్తారు కూడా. ఈ విషయాలన్నీ భౌతిక సంబంధమైన వాటికి ఎక్కువ విలువనిస్తాయి లోకానుసారంగా. భౌతిక సంబంధమైనవంటే తెలుసా, తెలీదా? మీరెవరన్నా చెప్పండి. భౌతిక సంబంధమైనవంటే ఏంటి? ఏమంటారు? భౌతిక సంబంధమైనవంటే కంటికి కనిపించేవి, బయట ప్రపంచంలో ఉన్నవి. మామూలుగా ఎవరైనా ఒకవేళ ఆరాధన చేయాలంటే వాళ్ళు చెప్పేటువంటి విషయాలు వాళ్ళ గడిచిన దినంలో కూడా నేను జ్ఞాపకం చేశాను. వండుకునే పాత్రలు ముఖ్యమా, లేదంటే అందులో ఉన్న ఆహారం ముఖ్యమా? ఏది ముఖ్యం? ఆహారం ముఖ్యమా, పాత్రలు ముఖ్యమా? ఆహారమే ముఖ్యం. మరి పాత్ర లేకుండా ఎలా వస్తుంది ఆహారం? పాత్ర మంచిగా ఉండాలి, ఆ పాత్రలో ఉన్న ఆహారం శ్రేష్టమైనదిగా ఉండాలి. ఈ పాత్ర సరిగా లేనప్పుడు ఆహారం కూడా సరిగా ఉండదు. ఆ పాత్ర కంటికి కనిపిస్తుంది, లోపల ఉన్న ఆహారం మాత్రం కనబడట్లేదు. ఇది మనకు దైవ సంబంధంగా చెప్పే విషయాలు. కనుక బైబిల్ని మనం అర్థం చేసుకునేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కంటికి కనిపించే వాటికన్నా కనిపించని హృదయాన్ని దైవ సంబంధంగా దేవునికి ఇవ్వడంలో ఎలాంటి ప్రాముఖ్యత కలిగి ఉండాలో అది మనకి నేర్పిస్తున్నాడు. మనందరం రకరకాలుగా ఉండొచ్చు, రకరకాల ముఖాలు ఉండొచ్చు, రకరకాల కలర్స్ ఉండొచ్చు, రంగురంగుల బట్టలు వేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ హృదయం సరిగా లేనప్పుడు అవన్నీ కూడా పక్కకు పోతాయి. కనుక దేవుడు ఏ విషయాన్ని జ్ఞాపకం చేసిన పరిశుద్ధ గ్రంథములో, మీరు ఎక్కడైనా సరే గ్రంథమంతా గమనించండి, హృదయ సంబంధమైన, దైవ సంబంధమైన వాటికి ఎక్కువ విలువను మనకి కనుపరుస్తాడు. అలాగని చెప్పి
శరీర సంబంధంగా ఏమీ అవసరం లేదా అంటే అన్నీ అవసరమే. కానీ ఇది సరిగా లేనప్పుడు అన్నీ వ్యర్థమైపోతాయి. కనుక ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీరు వినాలని కోరుతూ ఉన్నాను. చూడండి, ఇప్పుడు పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది అన్నాడు. సత్యమును బట్టి అన్న పెద్దను అన్నాడు. యోహాను గారు ఇక్కడ పెద్ద అనగానే వయసులోను అనుభవంలోను అన్నిట్లోనూ ఆయన పెద్దే. కనుక తనను తాను పెద్దగా సంపాదించుకున్నాడు, వయసును బట్టి అనుభవంలోను కూడా. ఆయన రాస్తూ ప్రియుడా అని సంబోధించాడు. చూడండి ఏమంటున్నాడు ఆయన? ప్రియుడా అన్నాడు. ఈ ప్రియుడా అని సంబోధించాలంటే ఇష్టుడు అని, ఇష్టమైన వాడు అని. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మ వర్ధిల్లాలి, నువ్వు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలి అన్నాడు. ఆత్మ వర్ధిల్లుతూ అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుతూ నువ్వు సౌఖ్యంగా ఉండాలంటే మంచిగా ఉండాలి, నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. అని చెబుతూ ఆయనను గూర్చినటువంటి విషయాల్లో ఎంత చక్కటి విషయాలను మాట్లాడుతూ ఉన్నాడో మనము గమనించాలి. చూడండి, ఇప్పుడు నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని అన్నాడు. ఇందులో ఒక మంచి ఆరాధికుడు గాయు అనేటువంటి వ్యక్తిని చూపిస్తున్నాడు. ఎవరైనా గాయు, అతని పేరు గాయు. బైబిల్ గ్రంథంలో 3 గాయులు కనబడతారు. అందులో రోమాపత్రికలో ఉన్నటువంటి గాయునే అని ఎక్కువ మంది చెబుతారు. ఎందుకంటే ఆదిత్యమిచ్చువాడైన గాయు అని రాయబడుతుంది 16వ అధ్యాయంలో. కనుక గాయును గూర్చి మాట్లాడుతూ అతను గూర్చినటువంటి సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాడు. ఎలాంటి సాక్ష్యం అది అనంటే అతను సత్యమును అనుసరించువాడు అన్నాడు. అందులో మొదటి మాట ఏంటంటే సత్యమును అనుసరించువాడు అని. ఒక మంచి ఆరాధికుడు సత్యాన్ని అనుసరిస్తాడు, అసత్యంలోనికి వెళ్ళడు, సత్య సంబంధమైన పనులు చేస్తాడు, సత్యాన్ని అనుసరించి నడుచుకుంటాడు. ఒక మంచి ఆరాధికుడు ఎవరైనా ఒకవేళ మంచి ఆరాధికులుగా కావాలన్నా కూడా వాళ్ళు సత్యాన్ని అనుసరించాలి. అసత్యాన్ని అనుసరిస్తూ అబద్ధాన్ని నమ్ముతూ అబద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు వారు ఆరాధికులుగా ఉండలేరు. కనుక ఒక మంచి ఆరాధికులు ఎలా ఉంటారు అంటే సత్యమును అనుసరించేవారుగా ఉంటారు. బైబిల్లో ఇలా రాయబడింది. 119వ కీర్తన 11వ చరణంలో ఈ మాట ఉంది. చూడండి, 119వ కీర్తన 11వ చరణంలో ఈ మాట ఉంది. చూడండి, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అన్నాడు. నీ వాక్యము ఉంచుకొని ఉన్నానంటే సత్యము అనగానే ఏమనుకోవాలి మనము? నీ వాక్యమే సత్యము అన్నాడు కదా. కనుక నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నానంటే నేను సత్యాన్ని అనుసరిస్తున్నాను. దానివల్ల నాకు ఏమవుతుంది అని అంటే నేను పాపము చేయకుండా ఉంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నా రాజ్యం ఈలోక సంబంధమైనది కాదు, సత్య సంబంధమైన ప్రతివాడు నన్ను వెంబడిస్తాడు, నా రాజ్యంలో ఉంటాడు అన్నాడు. అంటే ఆయన రాజ్యంలో ఉండేవాళ్ళు అసత్య సంబంధులు ఆయన రాజ్యంలో ఉండలేరు. కనుక నువ్వు ఆరాధించాలనంటే ఏం చేయాలి అంటే సత్యాన్ని అనుసరించాలి. సత్యాన్ని అనుసరించకుండా నేను కూడా ఆరాధన చేస్తున్నాను అంటే దానివల్ల ప్రయోజనం ఏముండదు. నువ్వు సంతోషంగా లోక సంబంధంగా సంతోషంగా ఉండవలేమో కానీ ఆత్మీయంగా ఆత్మలో మాత్రం బలహీనమైపోయి ఉంటావు అన్నమాట. గాయు నువ్వు ఏం చేస్తున్నావంటే సత్యాన్ని అనుసరిస్తున్నావు నువ్వు అని. కనుక ఎవరిని అనుసరించాలి? మనం సత్యాన్ని అనుసరించాలి. నీ వాక్యమే సత్యము అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా నేనే మార్గమును నేనే సత్యమును అన్నాడు. అంటే సత్యము అనగానే యేసుక్రీస్తు ప్రభువారు, సత్యం అనగానే వాక్యము. గాయు ఏం చేస్తున్నాడు? గాయు అనే పేరుకు భూనివాసి అని అర్థం. కానీ అతను మాత్రం భూమి మీద ఉన్నటువంటి వాటిని మాత్రం ఆరాధించట్లేదు, భూమి మీద కనిపించే వాటిని అనుసరించట్లేదు. కనుక పేరు ఏదైనా అవ్వచ్చు కానీ అనుసరించేది మాత్రం దేవుణ్ణి అయి ఉండాలి. నువ్వు లోకాన్ని అనుసరిస్తూ
నేను ఆరాధన చేస్తున్నానని ఎలా చెప్పగలుగుతాం? చెప్పగలుగుతామా ఏమన్నా? నువ్వు ప్రభులో ఉన్నావా అంటే, అవునండి నేను ప్రభులోనే ఉన్నానండి. ఓహో, మీరు ప్రభుని నమ్ముకున్నావా? అవును, నేను ప్రభునే నమ్ముకున్నాను. ప్రభుని నమ్ముకున్నావంటే దానికి రుజువేంటి? మాట్లాడట్లేదే. మేము ప్రభువుని నమ్ముకున్నాం అన్నదానికి రుజువేంటి? తెల్లబట్టలు వేసుకున్నానండి, అదేనండి రుజువు అంటావా? మరేమంటావు? బొట్టు తీసేసానండి, అదే రుజువు అంటావా? మరి ఏంటి నీ రుజువేంటి? నేను ప్రభువుని నమ్ముకున్నానన్న దానికి నీ రుజువేంటి? నువ్వు ఎలా నేను సత్యాన్ని అనుసరిస్తున్నానన్న దానికి రుజువేంటి? నీ వస్త్రధారణ ఎక్కడ కనపడద్ది? పైనే కదా. వేషధారణ లోపల ఉంటుంది. వస్త్రధారణ పైన ఉంది, వేషధారణ లోపల ఉంది. మరి పైన ఉన్నటువంటి రూపానికి లోపల రూపానికి సంబంధం లేకపోతే సత్యాన్ని అనుసరించినట్ట? గాయు ఇవేమీ చేయట్లేదు. ఆ పక్కన ఇంకొక ఆయన ఉంటాడు చూడండి, అక్కడ దియోత్రెఫే అని ఒక ఆయన ఉన్నాడు చూడండి. 9వ వచనంలో, నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మల్ని అంగీకరించట్లేదు అన్నాడు. ఈయన ఇంకో సంఘముడు దియోత్రెఫే. ఇతను భౌతిక సంబంధమైన మనిషి, వేషధారణ కలిగినటువంటి మనిషి. అతను ఏంటంటే ప్రధానత్వం కోరుకుంటాడంట. అంటే సంఘంలో నాకు పదవి కావాలి, సంఘంలో అందరికన్నా నేను పెద్దగా ఉండాలి, అందరి మీద నేను ఆధిపత్యం చెయ్యాలి, అందరూ నా మాట వినాలి. ఆధిపత్యం. అప్పుడు ఆరాధన ఎలా చేయాలి? ఏమర్థం అవుతలేదు కదా మీకు? అర్థమవుతుందా? అవి అర్థమవుతుందా? ఇప్పుడు నీ మనసు సరిగా లేదు, నీ మనసులో ద్వేషభావాలు ఉన్నాయనుకో, ఇప్పుడు నిన్నే ఆరాధన చేయమంటే నువ్వేమని ఆరాధన చేస్తావు? అమ్మ దేవుని స్తుతించు, నువ్వు ఆరాధన చేయి అన్నావు అనుకో, ఇప్పుడు నీ మనసులో నిండా ద్వేషం ఉంది, ఏమని చేస్తావు? ఏమని చేయగలుగుతావు? ప్రభువా తండ్రి అంటావా? ప్రభువా అంటానికి కూడా ఏమనిపిస్తుంది లోపల? ఎందుకురా నన్ను పిలుస్తున్నావు అలా నువ్వు అన్నట్టుగా ఉంటుంది. మన హృదయం సరిగా ఉన్నప్పుడు మనం ఆరాధన చేసేటప్పుడు కూడా పరిపూర్ణంగా చేయగలుగుతాం. దియోత్రెఫే అలాంటోడే, లోకానుసారుడు. కానీ ఈయన సత్యమును అనుసరించి నడుస్తున్నాడు. చూడండి, లోకాసు వార్త 16వ అధ్యాయం ప్రభు చెప్తున్న మాట చూడండి. 16వ అధ్యాయం 13వ వచనం లోకాసు వార్త. తీయాలి బైబిల్ తీయాలి. మరి నాకు కనబడట్లేదు ఇక్కడ. తీసావా నువ్వు కిరణ్? ఏంటో అసలు నవ్వుమోకం ఉండదు, నాకన్నా సీరియస్గా చూస్తున్నావురా బాబు నువ్వు. లోకాసు వార్త తీసావా? చదువు. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును అన్నాడు. అసలు అక్కడ ఏమని రాయబడింది? మీరు దేవునిని సిరిని సేవింపలేరు. మీరు అయితే దేవునన్నా అనుసరించాలి, లేదంటే సిరిని అంటే లోకాన్ని అనుకోండి, లోకాన్నన్నా అనుసరించాలి. మరి నువ్వు ఆరాధన మంచిగా చేయాలంటే ఎవరిని అనుసరించాలా? మంచి ఆరాధన అవ్వాలంటే దేవుణ్ణి అనుసరించాలి. ఇప్పుడు లోకాన్ని లేదంటే సిరిని అనుసరిస్తూ దేవుణ్ణి ఎలాగ ఆరాధన చేయగలుగుతావు? ప్రభు అంటాడు, హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఉన్న మాటలన్నీ ఎక్కడి నుంచి రావాలేటి? అంతే. నీ నోట్లోంచి వచ్చి మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలోనే. అంటే హృదయంలో ఏదైతే నింపుకున్నావో అదే బయటకు వస్తుంది. బిందు నిండా నీళ్ళే ఉన్నాయి, నీళ్ళు తీసుకుంటావా? పాలు వస్తాయి, అందులోంచి నీళ్ళే వస్తాయి. దాని నిండా పాలుంటే పాలు వస్తాయి బయటికి. నీ నిండా ద్వేషం ఉంటే ద్వేషం బయటకు వస్తుంది. ఇప్పుడు కోపం ఉంటే కోపం వస్తుంది, ప్రేమ ఉంటే ప్రేమ వస్తుంది, సంతోషం ఉంటే సంతోషం వస్తుంది. కొంతమంది ఆ సంతోషాన్ని ఆరాధనలో వ్యక్తం చేస్తూ ఉంటారు, ఆ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు. గాయు ఎవరిని అనుసరిస్తున్నాడు? ఇప్పుడు దేవుని అనుసరిస్తున్నాడు. సత్యమనగా వాక్యము, వాక్యమనగా యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు అనగా దేవుడేగా. ఆయన దేవుణ్ణి అనుసరిస్తున్నాడు, వాక్యాన్ని అనుసరిస్తున్నాడు. యోహాను గారు అంటున్నాడు, పెద్దనని నేను చెప్తున్నాను, నువ్వు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు. 4వ వచనంలో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని
వినుటి కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అప్పుడప్పుడు నేను కూడా ఇలా చెప్తూ ఉంటాను. ఒక 10,000 రూపాయలు పట్టుకొచ్చి ఏదైనా చేయండి దేవుని కోసం అని ఇచ్చావు, నీ ఆలోచన బాగాలేదు, నీ యాటిట్యూడ్ అస్సలు బాగాలేదు, నీ విధానమే బాగోలేదు. ఇప్పుడు ఆ 10,000 ఇవ్వడం వల్ల నాకేం సంతోషం లేదు. ఎందుకు చెప్పండి? అది అసలు ఏం ఉపయోగం ఉంటుందంటే దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. కానీ దానివల్ల నువ్వు ఇచ్చినటువంటి ఆనందం ఉంది చూసావా, నీ ప్రవర్తన ఉంది చూసావా, నీ పనితీరు ఉంది చూడు, నువ్వు మాట్లాడే విధానం ఉంది చూడు, దైవికంగా నువ్వు చేసే పనులు ఉన్నాయి చూడు, ఈ 10,000 కంటే చాలా గొప్పవి, చాలా గొప్పవి. ఇప్పుడు ఈ దీనికన్నా విలువైంది ఏంటంటే నీ యొక్క హృదయ సంబంధమైనటువంటిది, నువ్వు సత్యాన్ని అనుసరించేటువంటి చేసేటువంటి పని. కనుక నీ ఆరాధన లేదంటే నా ఆరాధన ఎవరిని అనుసరించి చేయాలి? దేవునిని, సత్యాన్ని, వాక్యాన్ని. అంతేకాదు ఇలాంటి స్థితిలో ఒకవేళ నీలో ఆ సత్య సంబంధమైన క్రియ లేకపోతే నువ్వు ఎవరిని అనుసరిస్తావు తెలుసా? మనం చదువుకుంటాం చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 44. యోహాను సువార్త 8:44. త్వరగా చదవండి మరి. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు, ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు గాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. కాబట్టి మనము దైవ సంబంధంగా లేము అంటే మనం ఎవరి దగ్గరగా ఉన్నట్టు? అపవాది దగ్గరకు ఉన్నట్టు. కనుక మన ఆరాధన వాక్యాన్ని అనుసరించి చేసేటట్టుగా ఉండాలి. మనకి ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో అవమానాలు ఉండొచ్చు, కానీ సత్యాన్ని విడిచిపెట్టకుండా బ్రతకాలి. ఎన్ని బాధలున్నా. నిన్న మొన్న పేపర్లో వచ్చింది, ఏదో ఒక ఊరు అనుకోండి, ఏదో దేశం అది, మీరు ప్రభువుని విడిచిపెట్టకపోతే మిమ్మల్ని వెలేసేస్తాం అన్నారు వాళ్ళు. ఆ మతాన్ని విడిచిపెట్టి మా మతంలోకి రావాలి, మీరు రాకపోతే మిమ్మల్ని వెలేస్తామన్నారు. వెళ్ళేస్తే వెలేసుకోండి అన్నారు. నిలబడ్డారు, వాళ్ళు దేవుని కోసం నిలబడ్డారు. అంటే వాళ్ళు సత్యాన్ని అనుసరిస్తున్నారు. చూడండి, ఏమైనా జరగని, ఎలాగైనా ప్రభువుని మేము విడిచిపెట్టలేము. అది మనకి ఎన్ని బాధలైనా ఉండొచ్చు, ఎన్ని కష్టాలైనా ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడున్నంతసేపు అలాగ అనుభవిస్తూ ఉంటాం కదా, కాదంటమ్మా? మనకి బేదలాజరు గురించి తెలుసు. బేదలాజరు ఈ లోకంలో ఏమైనా సుఖంగా ఉన్నాడమ్మా? అంతా వ్యసనం అన్నట్టు ఉంటుందే. ఎవడో రొట్టె ముక్కలు పడేస్తే వెళ్ళి అడుక్కునేవాళ్ళగా ఆ ముక్కలు తిన్నాడే. ఇవన్నీ దేనికోసం భరించాడు అని అంటే సత్యాన్ని అనుసరించడానికి, సత్యాన్ని అనుసరించడానికి. మరి ఇక్కడే కదా ఈ శ్రమలన్నీ పడ్డాడు. ఈయన చనిపోయాడు, ఆయన చనిపోయాడు కదా. ఆయన వెళ్ళాడు, ఈయన వెళ్ళాడు. ఆయన ఎక్కడున్నాడు? బేదలాజరు ఎక్కడున్నాడు? మరి ఇక్కడ ఎన్ని బాధలు పడ్డాడు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. సత్యాన్ని అనుసరించే వాళ్ళు అబ్రహాము రొమ్మున ఆనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. అసత్యాన్ని అనుసరించే వాళ్ళు ఇదిగో కిందనున్న పాతాలను ఎవరు పట్టుకున్నారు? అమ్మ, ఎవరు పట్టుకున్నారు? ధనవంతుడు ఉన్నాడు అక్కడ, కింద నుంచి అరుస్తూ అయ్యో అన్నాడు. ఎందుకు అలా వెళ్ళిపోయాడంటే అబద్ధాన్ని అనుసరించాడు, అసత్యాన్ని అనుసరించాడు. మనం ఆరాధికులుగా ఉండాలి అంటే సత్యాన్ని అనుసరించాలి, లేదంటే ఆరాధనకులో ఉండలేం మనం. రెండో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి, అందులో మంచి మాట. 3వ వచనంలో, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని. చూడు, ఇలాగెళ్ళమని లాగేస్తుంది అంతా మొత్తం పట్టుకుని. సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. సాక్ష్యము చెప్పగా అంటే గాయు మంచి సాక్ష్యము గలవాడు, అది రెండో మాట. మొదటి మాట సత్యాన్ని అనుసరించిన వాడు, రెండవది మంచి సాక్ష్యము పొందినవాడను. మంచి సాక్ష్యము గలవాడు అంటే నువ్వు మంచి ఆరాధికులుగా ఉండాలంటే నీకు మంచి సాక్ష్యం ఉండాలి. ఇందాక మీకు అదే జ్ఞాపకం చేశాను. నువ్వు క్రైస్తవుడువు అని, నువ్వు ప్రభువును అంగీకరించిన వాడవని, నువ్వు సత్యాన్ని అనుసరించేవాడవని. ఏంటి గుర్తు? లోకంలో నువ్వు నిన్ను చూసి ఏమి నేర్చుకోవాలి? నిన్ను చూసి నువ్వు ప్రభువు నమ్ముకున్న బిడ్డవని చెప్పి ఏంటి రుజువేంటి? సాక్ష్యం ఏంటి చెప్పండి? మన ప్రవర్తన,
మన ఆలోచన విధానం, మన యాటిట్యూడ్, మనం మాట్లాడే తీరు, మనం నిలబడే తీరు. ఏడే చెప్పు ఏడే అంటే అది ఎలా కనబడుతుంది మనకి చూసే వాళ్ళకి కూడా? వీడికి ఒళ్ళంతా కొవ్వారు అన్నట్టు ఉంటుంది కదా. వాడి హృదయము క్రొవ్వినది అన్నాడు కదా దేవుడు. అలాగా వీడికి ఒళ్ళంతా కొవ్వారా అనుకుంటారు. ఎంత గేర్ర వీడికి, ఎంత గేర్ర దీనికి అంటారు. నువ్వు మాట్లాడే విధానం, నీ హృదయంలో ఉన్నటువంటి పనులు, నువ్వు చేసేటువంటి పనులు, ఇవన్నీ కూడా నిన్ను గురించి ఏం చేస్తున్నాయి? సాక్ష్యం ఇస్తున్నాయి. మంచి సాక్ష్యము సంపాదించుకున్నాడట. ఎవరో వచ్చారు, పరదేశం నుంచి వచ్చారు, వాళ్ళందరినీ బయట తీసుకొచ్చాడు. ఇంకా చెప్తే కనుక మంచి ఆతిథ్యం ఇచ్చేవాడు కూడా గాయు, మంచి ఆతిథ్యం ఇచ్చేవాడు కూడా. ఎవరు చెప్పిన మాటలు కూడా వినలేదు. ఈ తియోత్రోపి వ్యతిరేకించాడు. వాడిని ఇంటి దగ్గరికి ఎందుకు రానిస్తున్నావు, వాడికి నువ్వెందుకు ఆతిథ్యం ఇచ్చావు అనే ప్రశ్న వేశాడు. కానీ గాయు ఏమీ పట్టించుకోలేదు. మంచి సాక్ష్యం పొందినవాడు. కాబట్టి మనము సాక్ష్యము లేకపోతే, మన సాక్ష్యాన్ని మనం చంపేసుకుంటే ఏమీ ఉపయోగం ఉండదు. నేను ప్రభువుని నమ్ముకున్నాను అనే దానికి రుజువేంటి అంటే, నువ్వు బొట్టు చీసేవనో, తెల్లసొక్క వేసుకున్నావనో, లేకపోతే బైబిల్ సంకలు వేసుకుని ప్రార్థనకు వచ్చావనో, లేదా ఆదివారం కూడుకు వచ్చావనో, అంత మాత్రం చేత నువ్వు క్రైస్తవుడు కాదు. మనం కాదు. మన ప్రవర్తన తీరు మన గురించి సాక్ష్యం చెప్తుంది. పేతురు గారు ఏ మూలకి వెళ్ళినా కూడా ఏమన్నారంట? నువ్వు ఆ బోధకుడు కూడా ఉన్నావు కదా. ఏం చెప్పారంట? నువ్వు ఆ బోధకుడు. ఎలా గుర్తుపట్టారు? యేసుతో పాటు తిరిగేటప్పటికి వీరికి ఏ లక్షణాలు వచ్చినాయి? యేసు ప్రభు మాట్లాడిన మాటల్లాగా ఈ పేతురు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు చూసినట్టుగా ఈయన చూస్తున్నాడు. యేసు ప్రభువు నడిచినట్టుగా ఈయన నడుస్తున్నాడు. కానీ అందుకే నేను చూడగానే ఏం గుర్తుపట్టేరాళ్ళు? నీ మాట తీరు, నీ ప్రవర్తన అంతా ఎలా ఉందంటే ఆ బోధకుడిలా ఉంది. నువ్వు ఆ బోధకుడు కూడా వచ్చావు కదా అన్నారు. నీ గురించి నా గురించి అలా చెప్పాలా వద్దా? చెప్పొద్దా? మనకు మంచి సాక్ష్యం ఉండొద్దా? వద్దా? నోరు తెరిచావంటే పచ్చిబూతులు మాట్లాడుతున్నారు. ఓహో, ప్రభాకరరావు గారు చచ్చికెళ్ళి బూతులు నేర్చుకొచ్చావా అంటారు. మనం అక్కడ చచ్చిపోయినట్టే కదా, చచ్చిపోయినట్టు కదా. ప్రభాకరరావు గారు చచ్చికెళ్ళి బూతులు నేర్పుతున్నాడు. నేను బాగా అక్కడ మీకు ఓహో బూతులు నేర్పుతున్నాడు కాబోలు. 24 గంటల రాజకీయాలు మాట్లాడుతున్నావు అనుకో, ఓహో ప్రభాకరరావు గారు చచ్చికెళ్ళి రాజకీయాలు నేర్చుకుని వచ్చావా, రాజకీయాలు కానీ చెబుతున్నాడు ఏంటి అక్కడ. ఓహో మంత్ అవుతున్నావా, ఓహో ప్రభాకరరావు గారు చచ్చికెళ్ళి మంత్ అవ్వమని చెప్పాడా, బాగా చెబుతున్నాడు. చూసారా, మనం ఏం చేసినా ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? అది సంఘం మీద పడుతుంది. నీ సాక్ష్యం దెబ్బతినేసింది. చూసారా, నీ ప్రవర్తన, నీ మాట, నీ తీరు, నీ ఆలోచన విధానం ఒక మంచి సాక్ష్యంగా నిలబడాలి అంతే. ఎంత అద్భుతంగా ఉంటుందండి అసలు. గాయు మంచి సాక్ష్యం పొందినవాడంట. గాయు అలాంటివాడంట, మంచి సాక్ష్యం పొందినవాడు. చూడండి, ఒక మంచి మాట చెప్తాను మీకు. యోబు గ్రంథం 16 అధ్యాయం 19 వచ్చిన ఒకసారి చదవండి. యోబు గ్రంథము 16 అధ్యాయము 19 వచ్చిన భాగం చూడండి, ఎంత బాగుంటుందో చూడండి. ఇప్పుడు యోబు గారు అంటున్నాడండి, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు పరలోకంలో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందున్నాడు. నా గురించి సాక్ష్యం చెప్పేవాడు పరలోకంలో ఉన్నాడు. ఎవరైనా దేవుడే నా గురించి సాక్ష్యం చెప్తాడు అంటున్నాడు యోబు. అసలు వండరు కదండి, కాదంటారా? యోబు గురించి ఫస్ట్ మనం మాట్లాడినప్పుడు ఏమని ఉంటుంది? 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, చదవండి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుష్యుడుండెను. చూడండి, దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలంటే? దేవుడే సాక్ష్యం చెప్తున్నాడంటే ఇంకెవరి సాక్ష్యం అవసరం లేదు నాకు చెప్పాలంటే. దేవుడే సాక్ష్యం చెప్పడం ఇంకెవరి సాక్ష్యం కావాలి? మరి నీ గురించి నా గురించి కూడా చెప్తే ఏం చెప్పాలా? ఒకవేళ చెప్పాల్సి వస్తే ఏం చెప్పాలి? పలానా ఆయనమ్మ, అయ్యో బాబోయ్ తినేస్తాడమ్మా బాబా, పలానా ఆయన, అయ్యి బాబోయ్ ఏం చెప్తాడమ్మా బాబా, నోరు తెరిస్తే కంపు వాసన బాబోయ్ అంటే ఎలా మరి? రోమపత్రికలు అంటాడు కదా, వారి గొంతు తెరచిన సమాధి అంటాడు. సమాధి ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది పైకి, లోపల ఎలా ఉంటుందండి? సమాధి అన్నాడా? తెరసిన సమాధి అన్నాడా? తెరడం అంటే ఓపెన్. సమాధి ఓపెన్ చేస్తే ఏమవుతుంది? అందులోంచి కుళ్ళు వాసన. అంటే
నీ నోరు అంటే హృదయం కుళ్ళిపోయింది, నోట్లోంచి వచ్చి ఏమవుతున్నాయి? కుళ్ళిపోని మాటలే వస్తాయి. మరి చూసారా, మన సాక్ష్యం అలా ఎప్పుడూ ఉండకూడదు. ఒక మంచి ఆరాధికుడు మంచి సాక్ష్యం కలిగి ఉంటాడు, మంచి సాక్ష్యం కలిగి ఉంటాడు, సత్యాన్ని అనుసరిస్తాడు. నిజంగా దేవుడే అంత గొప్ప సాక్ష్యం చెప్తాడు. ఎంత అద్భుతమైనది అది. కాబట్టి మనము భూమి మీద బ్రతికినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారికి సాక్షులుగా మనం బ్రతికితే మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోగలుగుతాం. లేకపోతే మనకేం ఉపయోగమో ఉండదు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచన భాగాన్ని కూడా చదవండి, త్వరగా ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:5 క్రీస్తును గూర్చిన సాక్ష్యము. చాలు, క్రీస్తును గూర్చిన సాక్ష్యము అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి మనం సాక్షులుగా ఉండాలంటాడు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో అదే కూడా చెప్తాడు, మీరు భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉండు అంటాడు. మరి పేతురు గారు చూసినప్పుడు ప్రభు జ్ఞాపకం వచ్చాడే, స్టెఫెను చూసేటప్పుడు జ్ఞాపకం వచ్చాడే, వాళ్ళందరూ కలిసి అందరూ మాట్లాడుకుంటున్నారంటండి. మాట్లాడుకుంటుంటే దేవుడు వాళ్ళకి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, మీకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీకు సహాయంగా ఇస్తున్నాను నేను అని, మీరు పరిశుద్ధాత్మతో మీరు నింపబడతారని అన్నప్పుడు దేవుడు వాక్శక్తినిచ్చాడు. వాళ్ళందరూ కలిసి వీరి యొక్క భాషల్లో అందరూ మాట్లాడుతున్నారు. అందరూ మాట్లాడుతుంటే వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారండి. ఏంటి వీళ్ళందరూ ఇలా మాట్లాడేస్తున్నారు? ఏంటి మాటలన్నీ ఎక్కడివి ఇలా మాట్లాడుతున్నారు? మన భాషతో మీరు మాట్లాడుతున్నారు ఏంటి వీళ్ళు? చూడండి ఎంత అద్భుతమో. ఆ మనుషులందరూ మాట్లాడుతున్నారు. వీళ్ళ పామరులు, వీళ్ళకేమీ చేత కాదు, వీళ్ళ భాషల్లో మాట్లాడుతున్నారు. ఎంత అద్భుతమో కదా. మనం ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తే అందులో ఎవరు కనపడతారు? సాక్షుల సమూహం కనపడదు మనకి. సాక్షి సమూహమే కనపడద్ది. గాయు ఎలాంటోడంట? మంచి సాక్ష్యము పొందినవాడు. గాయను గూర్చి అక్కడున్నటువంటి పెద్దే కాదు, అక్కడున్నటువంటి వారు కూడా చెబుతున్నారండి. నిజంగా గాయను గూర్చి వాళ్ళ సాక్ష్యం చెప్తున్నట్టు 5వ వచనం చూడండి. ప్రియుడా, వారు పరదేశులైన సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట, వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట, ఈ సంఘంలో ఉన్నవాళ్ళు ఆ సంఘంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారట, గాయు ఎంత గొప్పోడంటే, అతని ఎంత ప్రేమ ఉందో ఆయనలో, ఎంత మంచి సహవాసికుడో గాయు అని వాళ్ళ సాక్ష్యం చెప్తున్నారటండి. అసలు అద్భుతం కదండి అది. ఈ సంఘంలో ఉన్నవాడు ఎవడో బయట సంఘం కూడా వచ్చి వాళ్ళు వచ్చి సంఘంలో ఉన్నటువంటి సాక్ష్యం చెప్తున్నారు. నీ ప్రేమను గురించి సంఘము ఎదుట వాళ్ళు ఏం చేశారు? సాక్ష్యం చెప్తున్నారయ్యా. ఆ 12వ వచనంలో కూడా ఉంటాడు, దేమేత్రియు అందరి వలన సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని మేము. దేమేత్రి కూడా మంచి సాక్ష్యం కలిగినోడు. మరి నీ గురించి నా గురించి చెప్పాలా వద్దా? ఆరాధన ఆరాధన అన్నంత మాత్రం నువ్వు ఆరాధికుడు కాలేవు. నీ హృదయం సత్యాన్ని అనుసరించాలి, నీవు మంచి సాక్ష్యమును కలిగి ఉండాలి. అదే చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 11:5 కూడా చదువుదాం, ముగిస్తాను. 11:5 అక్కడ ఒక మంచి మాట సాక్షి సమూహంలో ఉన్నటువంటి వారిలో ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. చూడండి, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడెను. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఎంత బాగుంది చూడండి. అతడు కొనుక్కోబడక మునుపు అంటే చనిపోకముందు దేవునికి ఇష్టుడై ఉండునని సాక్ష్యం పొందెను. నాకు అప్పుడప్పుడు ఈ మాట చదువుకున్నప్పుడు కనిపిస్తుంది, ఎలాంటి వాడు చచ్చిపోయినా సరే వీడు ప్రభువునందు నిద్రించెను అని పెడతాడు టైట్లు. ఎలాంటి వాడు చచ్చిపోయినా, ఆడు పచ్చి తాగుబోతుడు అయినా సరే వీడు ఏంటంట, ప్రభువునందు నిద్రించాను. ఆడు పచ్చి వ్యభిచారుడు, బ్రతికినంత కాలం ఎంతమందిని కొట్టాడో, భార్య బిడ్డలను చూడడో, సమాజంలో చూడడో, సంఘంలో ఏ విధమైన పనులు చేయడు, అసలు సంఘానికే సరిగా రాడు. కానీ ఆడు చచ్చిపోతే ఏమని పెట్టాలి టైట్లు? అయ్యో బాబోయ్, పిచ్చెక్కిపోద్ది నాకు. ఇలాంటి వాళ్ళ దగ్గర ఇలాంటి వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి, అలాంటి వాళ్ళ గురించి మళ్ళీ కూడికి పెడతారు కదా. ఏం కూడికి అది? ఆదరణ కూడిక. ఆదరణ కూడికి పెట్టినప్పుడు ఏమని చెప్పాలి అక్కడ? ఏమని చెప్పాలండి? పిచ్చెక్కిపోద్ది సేవకుడికి ఏం చెప్పాలో తెలియదు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి చాలా గొప్పవాడు అని చెప్పకపోతే కుటుంబంలో కోపం వస్తుంది. కుటుంబంలో కోపం వస్తే కానుకెత్తారా?
ఏం చెప్పావని వాళ్ళరా నీకు? నా గురించి 4 మంచి మాటలు చెప్పావా? మా ఆయన చచ్చిపోయినప్పుడు కనీసం 4 మంచి మాటలు చెప్పావా? ఏం పట్టరా నువ్వు? ఏ? ఒక ఒక మాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ అమ్మగారు చచ్చిపోయారు. చచ్చిపోతే అక్కడికి వెళ్ళాం మేము. ఆ, ఎందుకో తెలియదు, నాకు వాక్యం చెప్పమని అవకాశం ఇచ్చారు. సరే నేను స్టార్ట్ చేశాను. చెప్తూ ఉంటే ఆ పాస్టర్, అయ్యో పాస్టర్ గారు చాలాసేపు చెప్పేలా ఉన్నారు, ముగించండి బాబు అన్నాడు. సరే ముగించేసాను. వెంటనే అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను. ఆ చచ్చిపోయిన ఆవిడ కొడుకు అంటున్నాడు, మా అమ్మ కోసం 4 మాటలను చెప్పావా అంటున్నాడు. ఏం చెప్పను నేను? ఏమని చెప్పను? మంచి సాక్ష్యం ఉంటే చెప్పగలుగుతాం, సాక్ష్యం లేకపోతే ఎలా చెప్పగలుగుతాం? మహిమ కుమారి మంచి సాత్వికురాలు, పళ్ళెత్తు మాట ఎప్పుడు ఎవరిని అనలేదు, దేవుని కొరకు చక్కగా బ్రతికింది. ప్రైజ్ ది లార్డ్. చెప్పగలిగాను. ప్రేమారావు గారు బ్రతికినంత కాలం ఎలాగో బ్రతికినా కానీ మారు మనసు పొందాడు, సన్నిధికి చక్కగా వచ్చాడు, దేవుణ్ణి స్తుతించి వెళ్ళిపోయాడు, దేవుని కోసం బ్రతికాడు. చెప్పగలిగాను. అబద్ధ సాక్ష్యం ఉంటేనే ఎలా చెప్పగలమా? మనం ఆరాధన కూడా చేయలేం, వాళ్ళ గురించి మంచిగా కూడా మాట్లాడలేం. మాట్లాడకపోతే వీళ్ళు ఏమైనా మనుషుల మెప్పు కొరకు మాట్లాడాలి. మనకు ఆ గతి పట్టకూడదు. నీ గురించి మాట్లాడు, 4 మంచి ముక్కలు చెప్పండి నీ గురించి అంటే, పలానా వ్యక్తి గురించి 4 మంచి మాటలు చెప్పండి అంటే టక్క చెప్పేలా ఉండాలి. ఆ వ్యక్తి గురించి పేరెట్టడానికి లేదండి, ఆయన చాలా యథార్థపరుడు. చూసారా, యోబు గురించి ఏం చెప్పాడు? అతను యథార్థపరుడు, చెడుతనమును విసర్జించినవాడు. నీ గురించి నా గురించి అలా చెప్పగలిగే స్థాయికి మనం ఎదగాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. గాయి ఎవరిని అనుసరిస్తున్నాడు? సత్యాన్ని అనుసరిస్తున్నాడు. అంతేకాదు మంచి సాక్ష్యమును పొందినవాడు. మన ప్రభువు మంచి సాక్ష్యం కలిగినవాడు. మన ప్రభువు దేవుడు, మన ప్రభువే సత్యము, మన ప్రభువే వాక్యము. సత్యవంతుడైన దేవుడు సత్యాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అలాగా ఆరాధించాలి. హనోకు దేవుడికి ఇష్టడుగా ఉండి వెళ్ళిపోయాడంట, మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు. నీ గురించి నా గురించి అలా చెప్పగలగాలి. రండి ఆరాధన చేద్దాం. ఒక 2 నిమిషాలు ఆరాధన చేసుకుందాం. రండి, కళ్ళు మూసుకోండి, ఆరాధన చేద్దాం. ప్రభువా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. గాయు సంఘము చేత మంచి సాక్ష్యం పొందాడు, ఇతరుల చేత కూడా సాక్ష్యం పొందాడు. మిమ్మల్ని ఘనపరిచాడు, మిమ్మల్ని స్తుతించాడు. దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా నేను మంచి సాక్ష్యం కలిగిన వాడిగా మిమ్మల్ని స్తుతించాలి అని పశ్చాత్తాప హృదయముతో దేవుని నామాన్ని స్తుతిస్తూ, ఎంత గొప్ప దేవుణ్ణి నేను నమ్ముకున్నానో, నా దేవుడు సత్యవంతుడు, నా దేవుడు సాక్ష్యం కలిగిన వాడు, నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. యోబు గురించి పరమందున్న దేవుడే సాక్ష్యం చెప్పాడు, హనోకు గురించి పరమందున్న దేవుడే సాక్ష్యం చెప్పాడు. ప్రభా నేను అలాంటి సాక్షిగా ఉండాలి ప్రభా, నీకు స్తోత్రాలు దేవా అని కొన్ని నిమిషాలు ఆరాధించేద్దాం. భాగానికి వెళ్దాం. ప్రేమపూర్ణుడైన మా దేవ, మరొకసారి మరలా మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాము. గాయు ద్వారా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, మేము మంచి ఆరాధికులుగా సిద్ధం కావడానికి చేసిన మేలు కొరకు స్తోత్రాలు. మరలా ఈ తెస్సలోనిక పత్రిక ద్వారా శ్రేష్టమైన మాటలు మేము విని మరింతగా మిమ్మల్ని ఘనపరచగలిగేటట్టుగా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మీరు మాతో మాట్లాడితే మేము బాగుంటాం. మీ సహాయమును అందించండి. ప్రతి వారి హృదయ అంతరంగం ఎరిగిన దేవుడవు గనుక ఎవరి హృదయంలో ఏముందో మాకు తెలియదు నాయనా, మీరు మాట్లాడండి. చక్కటి ఆలోచనలు, శాంతి, సమాధానములు, నెమ్మదిని మాకు దయ చూపించండి. మీరు మాత్రమే మహిమ పొందమని క్రీస్తు యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మనం తెస్సలోనిక పత్రికలో నుండి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథములో నేడున్నటువంటి సమాజంలో ప్రస్తుత దినాలకు సరిపడగా వర్తమానం, సరిపడగా దైవ సంబంధమైన మాటలు ఈ పత్రిక పాఠాల్లోనే ఉన్నాయి. చాలా సంఘాల్లో పౌలు గారి పత్రికలు కానీ, అపోస్తుల కార్యాలు కానీ అసలు పట్టించుకోరు. భయం. అవి చెప్తే సంఘాల్లో ఎవరు ఉండరేమోనని, సంఘానికి శ్రమలని చెప్తే ఎవరు పట్టించుకోరేమోనని, ఇచ్చే కానుకలు కూడా ఎవరేమోనని ఈ విషయాలు మాట్లాడరు. ఎంతసేపు అబ్రహాం గురించి, దావీదు గురించి, మోషే గురించి,
ఆ 2 రొట్టెలు 5 చేపల గురించి ఇవే మాట్లాడుకుంటూ ఉంటారు, ఇవే చెప్తూ ఉంటారు, ఈ విషయాలే చెప్తూ ఉంటారు. కనుక ఇవి రక్తి కట్టించడానికి ఏవో 4 కేకలేసి 4 మాటలు మాట్లాడి ముసలమ్మ ముచ్చట్లో చెప్పి నవ్వించి కవ్వించి ముగించి వెళ్ళిపోతారు. కానీ ప్రస్తుతం ఉన్న దినాలకు ఈ పత్రికలన్నీ చాలా అవసరం. వీటి విలువ తెలిస్తే, ఈ పత్రికలో ఉన్న సారాంశం మనకు తెలిస్తే, మనం దేవుని విడిచిపెట్టకుండా దేవునికి ఎలా బ్రతకాలా అని మనం నేర్చుకుంటాం. అంత సారాంశము అపుస్తులైన పౌలు ద్వారా దేవుడు నేటి సంఘాలకు, అప్పుడున్న సంఘాలకు సమస్తమును సమకూర్చి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించాడు. ఆ మాటలు మన హృదయాన్ని మనం స్వీకరించగలగాలి. ఇప్పుడున్న దినాలకు సరిపడగా ఉన్నటువంటి ఆలోచనలన్నీ అందులో ఉన్నాయి. అలాగే మనము హబక్కూకు గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ప్రతి బుధవారం. ఆ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు కూడా ఇప్పుడున్న కాలానికి సరిపడగవన్నీ మనకు వస్తూ ఉన్నాయి. శుక్రవారం చక్కగా రక్షణ సాక్ష్యం గురించి చెబుతూ ఒక పాట నేర్చుకుంటూ దాని భావాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. సంఘ సహవాసములో దైవికమైనటువంటి సందర్భాలలో మనం ఎదిగి ఫలించాలి అని అంటే అన్నీ అవసరమే. కనుక నేనేమనుకుంటున్నానంటే, ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న విషయాలన్నీ కూడా, ఒక్కొక్క గ్రంథం అంతటినీ కూడా దేవుడు మనకి ఎక్కడ వరకు ఆయుషిస్తే అక్కడ వరకు వచ్చే లోపల ఇవన్నీ కూడా మనము ముగించుకోవాలి. కనుక ఈ ఈ అంశాలు మరి మీకు హృదయపూర్వకంగా ప్రేరేపితంగా ఉంటున్నాయా లేదా? ఈ పత్రిక ధ్యానాంశాలు ఎలా ఉన్నాయి, మీకు అర్థమవుతున్నాయా లేదా? అమ్మా, ఉత్తినే చదువుకుని యేసుక్రీస్తు వచ్చాడు, పుట్టాడు, వెళ్ళిపోయాడు, మరి తిరిగి లేచాడు, 5 నిమిషాల్లో అయిపోయింది పాఠం. ఎందుకు పుట్టాడో చెప్పాలంటే కొన్ని రోజులు కావాలి. ఎందుకు చనిపోయాడో చెప్పాలంటే కొన్ని రోజులు కావాలి. ఎందుకు బ్రతికాడో చెప్పాలంటే కొన్ని రోజులు కావాలి. ఎందుకు తిరిగి లేచాడో చెప్పాలంటే కొన్ని రోజులు కావాలి. ఎందుకు మరలా వస్తాడంటే మళ్ళీ కొన్ని రోజులు కావాలంటే కొన్ని రోజులు, అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కట్టే తెచ్చే అనే మాట మూడు కట్టే కొట్టే తెచ్చే 3 మాటలు. కట్టే కొట్టే తెచ్చే. కట్టే అంటే పొలాలు తీసుకున్నాడు, కొట్టాడంటే కొట్టాడు, తెచ్చాడంటే తెచ్చాడు, అయిపోయింది. కానీ ఎందుకు కొట్టాడు, ఎందుకు తెచ్చాడు, ఎందుకు కట్టాడు చెప్పాలంటే చాలా టైం పడుతుంది కదా. కనుక వాక్యాన్ని వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. మనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఆ మాట మన హృదయంలోనికి వెళ్ళదు. ఈరోజు పాఠం అదే వస్తుంది. ఆ విషయాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది మనుషుల మాటగా మనం స్వీకరిస్తే మనకేమీ అర్థం కదా. మళ్ళీ ఇద్దరిని అక్కడే కూర్చోబెట్టమ్మా, అక్కడే కూర్చోండి ఇద్దరు. చూడండి, ఇప్పుడు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం అంతా మనం చదువుకున్నాం. 1వ అధ్యాయం 1 నుంచి 10 వరకు వారిని అభినందించడానికి ఆ విషయాలు జ్ఞాపకం చేశాడని చెప్పాను. తర్వాత 2వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి తనేమిటో, తను ఎందుకు సువార్తను ప్రకటించాడో, ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాల్సి వచ్చిందో, దేనికోసం చెప్పాల్సి వచ్చిందో ఆ మాటలన్నీ చెప్తూ వచ్చాడు. కనుక నేను మీ ఎదుట ఎలా ఉంటున్నానని చెప్పినప్పుడు మాదిరిగల సంఘాన్ని గురించి కొన్ని విషయాలు మీకు గత కాలంలో చెప్పాను. మరి గడిచిన వారంలో మాదిరిగల సేవకుడు ఎలా ఉంటాడో విషయాలు కూడా చెప్పాను. ఎలా ఉంటాడని చెప్పుకున్నాం? మాదిరిగల సేవకుడు ఎలా ఉంటాడని చెప్పుకున్నాం? పౌలు గారు చెప్పిన రీతిగా ఒక తల్లిలాగా ఉన్నాడు, స్తన్యమిచ్చి ఒక తల్లిలాగా ఉన్నాడు, ఇష్టుడుగా ఉన్నాడు, మంచి ప్రవక్తన కలిగేవాడుగా ఉన్నాడు, అంతేకాదు ఒక మంచి తండ్రిలాగా కూడా ఉన్నాడు. నేను మీ మధ్యలో ఎలా ఉన్నాను, నేను మీ మధ్యలో ఎలా బ్రతికాననే విషయాలు చక్కగా విపులీకరించాడు. కనుక ఆ విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. 13వ వచన భాగాన్ని మనం ఈ రోజున చదువుదాం. 13వ వచన భాగం. ఆ హేతువ చేతను, 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామన్నాడు. ఆ హేతువు చేతను అంటే మేము మీ మధ్యలో ఎలా బ్రతికాం, మేము మీ మధ్యలో ఎలా ఉన్నాం. ఒక తండ్రిలాగా ఉన్నాను, ఒక తల్లిలాగా ఉన్నాను, ఒక మంచి ప్రవర్తన కలిగిన వాడిగా ఉన్నాను. కనుక మేము ఇలా ఉన్నామో, మేము అలా ఆ హేతువు చేత అలా ఉండబట్టి మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు. విన్నారా లేదా? ఆ హేతువు చేత అంటే మేము మీ మధ్యలో ఎలా బ్రతికేమో
అలా ఉండబట్టి మీరేమయ్యారు? దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన మీరు అంగీకరించినప్పుడు మీరు అంగీకరించారని చెప్తున్నాడు. చూసారా, మనం ఎవరికైనా సువార్త చెప్పాలన్నా, ఏదైనా ఒక మంచి విషయాన్ని చెప్పాలన్నా, చర్చికి రండి అని ఎవరన్నా నువ్వు చెప్పావు అనుకోండి, చర్చికి రండి నువ్వని చెప్పావు అనుకోండి, పేతురు గారు పిల్లలతో పాటు చర్చ్ అంతా తిరక్కండి, మీరు వాక్యమేనండి, పిల్లల్ని ఆడుకొని వదిలేయండి. ఎవరికైనా ఒకవేళ మనం సువార్త చెప్పేటప్పుడు ఎవరన్నా పిలిచారు, మీరు చర్చికి రండి అని అన్నారు. ఇప్పుడు చర్చికి రండి అన్నప్పుడు ఎవరిని చూసి రావాలా? నువ్వే రమ్మన్నావు అనుకో, ఫస్ట్ ఎవరిని చూస్తారు వాళ్ళు? నువ్వే రమ్మన్నావు, ఫస్ట్ ఎవరిని చూస్తారు? నిన్నే చూస్తారు కదా. నిన్ను చూసి చర్చికి వెళ్ళి నువ్వేం బాగుపడ్డావు, చర్చికి వెళ్ళి నువ్వు ఎలాగున్నావని నిన్ను చూసి ఇప్పుడు నేను ఎలా రావాలి చర్చికి అంటారు. ఫస్ట్ అనే మాట అదే కదా. కాబట్టి ఒకరిని మనం పిలిచామంటే ఫస్ట్ మనల్ని చూస్తారు కదా వాళ్ళు. పౌలు గారు అంటున్నాడు, మేము ఈ మధ్యలో తండ్రిలాగా ఉన్నాం, తల్లిలాగా ఉన్నాం, మంచి ప్రవక్తన కలిగిన వారుగా ఉన్నాం, ప్రియులుగా ఉన్నాం, కనుక మా వలన మీరు వాక్యం విన్నారు. చూసారా, మమ్మల్ని మీరు చూశారు కనుకనే మేము చెప్పిన మాట మీరు అంగీకరించారు అంటున్నాడు. కనుక ఎవరినైనా మనం రమ్మంటే, ఎక్కడే సావకపోతే చర్చకు రావచ్చు కదా అన్నాం అనుకో, భర్తను ఏమంటాడు? ఓహో నేను సావాలా ఓహో అంటాడు. కాబట్టి మనం ఫస్ట్ ప్రయారిటీ మనం దేవునికి ఇచ్చి మనం మంచిగా ఉన్నప్పుడు మన మాట అవతల వాళ్ళు కూడా వింటారు. కనుక ఇక్కడ మాట చూడండి, అక్కడ అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని మీరు అంగీకరించారు అన్నాడు. ఎప్పుడైతే అలా చెప్పారో వాళ్ళు ఏం చేశారంట? అది మనుషుల వాక్యమని ఎంచుకోలేదంట. ఎలా అంగీకరించారంట వాళ్ళు? అక్కడ చెప్పేది పౌలే కావచ్చు, పౌలు చెబుతున్నాడు ఈ మాట అనుకోవట్లేదంట వాళ్ళు. ఎవరు అనుకుంటున్నారంట? రైట్. ఇందులో నేను ఫస్ట్ మాట మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని వాక్యము దేవుని మాట అని అంగీకరించాలి. దేవుని వాక్యము దేవుని మాట అని అంగీకరించాలి. ఇది గుర్తుపెట్టుకోండి కాస్త మీరు. ఇక్కడ ఎవరో చిన్న బిడ్డ నిలబడ్డాడు అనుకోండి, ఆ చిన్న బిడ్డే చెప్పాడు అనుకోండి 4 మాటలు. ఆ మాటలు ఎవరివి? తన మాటలా దేవుని మాటలా? కనుక అక్కడ ఈ బొడ్డోడు చెప్పాడు అనకూడదు, ఈ బొడ్డోడు చెప్పాడు అనకూడదు. మాటలు ఎవరివి? దేవుని. గనక అది దేవుని మాటగానే దాన్ని స్వీకరించాలి. ఫస్ట్ మనకి ఎప్పుడైనా సరే ఒక మాట మనకు వినబడుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో కానీ ఎక్కడైనా కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాట వినబడుతుందంటే అది దేవుని మాటగానే దాన్ని చూడాలి తప్ప వేరే ఏ మాటగానే చూడడానికి వీల్లేదు. అది ఆజ్ఞ. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మాట్లాడుతుంటాడు, శాస్త్రులు పరిసయ్యుల గురించి మీరు ఆలోచించండి, వారిలాగా మీరు ప్రవర్తించకండి, కానీ వారు చెప్పిన మాట వినండి అన్నాడు. ఎందుకని? వారు ఎందులో చెప్తారంటే ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు చెప్తున్నారు, కానీ వీళ్ళ ప్రవక్తను మాత్రం బాగోలేదు, కనుక దానికి తగిన శిక్ష నేను వేస్తాను, అది వేరే సంగతి. కానీ వాళ్ళు చెప్పే మాట దేవుంది కనుక దేవుని మాట మీరు వినాలి అంతే. ఆ మాటను ఎలా స్వీకరించారంటే వాళ్ళు దేవుని వాక్యమని స్వీకరించారు, కానీ మనుషుల వాక్యమని దాన్ని ఎప్పుడు కూడా ఎంచలేదంట. మనకు అదేంటో తెలియదు, మన బలహీనతలు భలే ఉంటాయి. అప్పుడప్పుడు ఏమిటో తెలుసా, ఇదిగో ఇలాగ అన్నాడు చూసావా, ఎన్నిసార్లు నా చెయ్యిలాగా ఎత్తాడు అంటే నా ఇంకా చూసే చెప్పాడు వాక్యం. మరి నీకు చెప్పకపోతే ఎవరికి చెప్పమంటావు చెప్పు? నీకు చెప్పకపోతే వాక్యం చెట్లకి పుట్టలకి తమ్మలకి చెప్పాలా వాక్యం? మరి నీకు చెప్పకపోతే దేవుని మాట ఎవరికి చెప్పరేంటండి? ఇప్పుడు మీకు నేను ఇంకెలా చెప్పను? ఇప్పుడు ఇది ఫోన్ అనుకోండి, నీ ఆఫీసులో పనిచేసే ఓనర్ గారు ఫోన్ చేశారు అనుకోండి, కాలు మీద కాలు వేసి ఇలా కూర్చుని ఇలా ఉన్నావు మామూలుగా, ఫోన్ వచ్చింది మీ ఓనర్ గారి నుంచి, గబుక్కుని ఏం చేస్తావు? ఫోన్ పట్టుకుని గబుక్కుని లేచి నిలబడతావు. ఎక్కడా? ఆయన ఎక్కడో ఆఫీసులో ఉన్నాడు, నువ్వేమో ఇంట్లో ఉన్నావు. ఎందుకు లేచి నుంచున్నావు? ఆ మాటను బట్టి గౌరవం, ఆ మాటను బట్టి విలువ. నిలబడ్డామా లేదా? ఆ మాటను బట్టి పొడుకుని గణనకు చెప్పొచ్చు, చెప్పలేము అసలు, మనం చెప్పలేము కూడా. అవతల వ్యక్తి ఫోన్ చేసిన వెంటనే అమ్మో అయ్యగారు ఫోన్ చేసి గబుక్కుని లేచి నుంచి ఉంటాం. సార్ చెప్పండి సార్ అంటాం. ఇదే ఆయన ఎక్కడో ఉన్నాడో నువ్వేమో ఇంట్లో ఉన్నావు, ఎందుకు లేచావు? చూసారా, అది నా యజమాని మాట అని. కనుక దేవుని మాట దగ్గర ఆ విలువ ఇవ్వాలి మనం.
అది దేవుని మాట. అంతేగాని ఎవరో చెప్పారు, ఏదో చేశారు, ఇది ఎవడో బుడ్డోడు చెప్పాడు, ఆడు చెప్పాడు, ఇది కాదు అసలు. చాలా పొరపాటు అది. దేవుని మాట అనే దేవుని మాటగానే మనం స్వీకరించాలి తప్ప వేరే ఏ విషయాల్లోనికి మనము వెళ్ళకూడదు. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు చెప్తున్నాడు, వెంటనే ఆ మాటకు లోబడిపోవాలి మనం. అది మనుషుల మాటగా ఎంచకూడదంట. మనుషుల మాటగా ఎంచామనంటే ఇంకా మనకి హృదయంలోకి ఏది వెళ్ళదు. వెళ్తుందండి? అప్పుడప్పుడు ప్రసంగాలు ఎలా ఉంటాయంటే, చెప్పేవారిని బట్టి ప్రసంగాలు వంటకు వస్తారు చాలామంది, స్పీకర్ని బట్టి వస్తారు చాలామంది అంతే. ఒక్కోసారి దేవుడు తెలియదు, ఎవరిని నడిపిస్తాడో తెలియదు, ఎవరు చెప్తారో తెలియదు, ఎవరు నడిపిస్తాడో తెలియదు. ఎలాంటి వాళ్ళైనా నించోబెట్టి ఆయన మాట్లాడించుకుంటాడు. సమూయేలు బుడ్డోడా పెద్దోడా ఒకప్పుడు? చెప్పండి. చిన్నోడా పెద్దోడా? చిన్న పిల్లోడు, బొడ్డోడు. వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఎక్కడ చేసింది? మరి ఏలి అనేవాడు చాలా వృద్ధుడు, కురువృద్ధుడు, పైగా ఇంత ఊబకాయ ఉన్నవాడు. ఎవరో? ఏలి. ఇంత ఊబకాయ ఉన్నవాడు, ఇంత పొట్టుంది, కళ్ళు సరిగా కనపడవు, ఇంత మరి అనుభవం ఉంది, వయసు ఉంది, కానీ దేవుడు ఆయనతో మాట్లాడలా. మరి సమూయేలు బుడ్డోడు ఎంతే ఉన్నాడు, సమూయేలు అని పిలిచాడు. నువ్వు చెప్తా నేనేది ఏంట్రా అంటే ఎలా కుదురుతుంది? కుదురుద్దా? వినాలి అక్కడ. ఎవరి మాట అది? అది దేవుని మాట. వినాలంతే. నువ్వు వినాలంతే. నోరు మూసుకుని కూర్చోవాలి అక్కడ, నోరు తెరవడానికి లేదు అక్కడ. ఏలి ఏమన్నా తెలుసండి? ఏలి, నేను సీనియర్ను కదా, నేను ఇంత గొప్పను కదా, నాతో మాడకుండా నీతో మాడదండి అని దేవుడి మీద ఏం పోట్లాట పెట్టుకోలేదు. 2 సార్లు పిలిచేటప్పటికి పాపం చిన్నపిల్లడు కదా సమూయేలు, తనకు అర్థం కాలేదు. అప్పుడు వెంటనే ఏలి అన్నాడు, అనుభవజ్ఞుడు కాబట్టి ఏలి అన్నాడు, ఒరే బాబో ఇతన్ని దేవుడు పిలుస్తున్నాడు కదా, ఇతనికి అర్థం లేదనుకుని ఈ పొట్టి ఎవరైనా మాట్లాడితే నీ చిత్తము నీ దాసుడు ఆలకించున్నాడని చెప్పు అన్నాడు. చిత్తము చెప్పండి అన్నాడు. 3వసారి మళ్ళీ పిలిచాడు సమూయేలు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు చెప్పండి అన్నాడు. అర్థమైందా? ఎందుకు అలా అంటే అది దేవుని వాక్యము కాబట్టి దేవుని వాక్యంగానే చూడాలి. నా ఎంక చూసి చెప్తున్నావేంటి, నీ ఎంక చూసి చెప్పి, మరి నీకు చెప్పొద్దు ఎవరు చెప్పంటావు చెప్పు? మరి నీకు చెప్ప మరి మనకు కదా మాట. గేదెలకున్న జ్ఞానం ఉన్నా మనకుందా? ఒక రకంగా చెప్పాలి, గట్టిగా కొంచెం మాట్లాడుతున్నాను, నేను బాధపడకండి. గేదెలకున్న జ్ఞానం మనకుందా? అది ఒక దెబ్బ కొడితే ఇలా వెళ్ళకూడదు కాబోలనుకుని ఇలా వెళ్ళిపోద్ది. కనీసం గొర్రెకున్న జ్ఞానం అన్నా మనకుందా? యజమాని ఎలా వెళ్ళమంటే అలా వెళ్ళిపోద్ది. నా గురించి చెప్పాడు చాలా సంఘాల్లో ఉంది. మన సంఘాల గురించి కాదు నేను చెప్పేది, చాలా సంఘాల్లో ఉంది. గట్టిగా సేవకుడు చెప్పాడంటే నేను రాను ఇంక సంఘానికి. ఎవరి కోసం వస్తావురా నువ్వు? నా గురించి చెప్పావు, నా గురించి. మరి నీ గురించి చెప్పదు, ఎవరి కోసం చెప్పమంటావో చెప్పు. వాక్యం అసలు వాక్యం ఎవరికి చెప్పండి? దేవుడు ఎవడు చెప్పాడు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు, అందరినీ శిష్యులుగా చేయమన్నాడు. ఎవరిని? ఇప్పుడు చెట్లు పుట్టలని శిష్యులు అవుతాయా? శిష్యులుగా? ఎవరవుతారు శిష్యులుగా? అమ్మా ఎవరవుతారు? మామూలుగా అయినా గమ్ముని ఎప్పుడన్నా మనం మాట్లాడేటప్పుడు సందర్భాన్ని బట్టి చేతులు కాళ్ళు ఊగుతాయో ఊగవా? నువ్వెందుకు అలా ఊగేవారంటే ఏం చెప్తావు సమాధానం? ఇందాక అదే చెప్పాను మీకు. అది మనుషుల వాక్యం అని ఎంచక ఎవరి మాటని అంగీకరించారు వాళ్ళు? చూడండి, దేవుని వాక్యమని అంగీకరించారంట. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 48వ వచన భాగం త్వరగా తీయండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 48వ వచన భాగం చదవండి. ఎవరాళ్ళు? అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచారు. వాళ్ళు దేవుని మాట వినగానే ఎవరిని మహిమపరిచారంట? చెప్పండి. మరి ఎందుకని అలా వచ్చింది వాళ్ళకి? ఎందుకని అలా అనిపించింది? వాళ్ళకి ఎందుకు ఆ విషయంలో అలాగ అనిపించింది? అది ఎవరి మాట నమ్మారు వాళ్ళు? నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచున్నానని ప్రభువుని మాకు ఆజ్ఞాపించాడు అనగానే అన్యజనులందరూ ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచారంట. దేవుని వాక్యాన్ని మహిమపరిచి అక్కడ నిలబడి చెప్పింది ఎవరో? పౌలు గారు. కానీ వాళ్ళు ఎవరి మాట విన్నారు? వాళ్ళు దేవుని మాటని విన్నారటండి. కనుక నువ్వు వినే మాట ఒకవేళ సేవకుడు కక్షగట్టి చెప్పాడు అనుకోండి, ఆ శిక్ష ఎవరికి? సేవకుడికి. ఎవడో ఏదో అంటాడు, ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎవడో ఏదో అంటాడు, ఇంకా ఆ మనసు నిండా ఆడే ఉంటాడు, ఇంకా ప్రసంగం అంతా ఎవరికి చెప్తాడు? అలాగే చెప్తాడు. అప్పుడు శిక్ష ఎవరికి వేస్తాడు? దేవుడు సేవకుడికి వేస్తాడు. అంతే కదా. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే ఎవరో కొంతమంది అక్కడక్కడ కొన్ని ఇబ్బందుల్లో ఉంటారు, కొంతమంది బాధల్లో ఉంటారు, దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు.
కొంతమంది సంతోషంలో ఉంటాడు, వాళ్ళతో మాట్లాడతాడు. కొంతమంది ఎవరో ఇబ్బందిగా ఉంటారు, వాళ్ళతో మాట్లాడతాడు. దేవుని మాట అందరికీ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత విచిత్రంగా ఉంటుంది. జరగబోయేదాన్ని కూడా దేవుడు ముందు నన్ను హెచ్చరిస్తున్నాడు. జరగబోయేదాన్ని కూడా ముందు దేవుడు హెచ్చరిస్తున్నాడు నాకు. అలా చాలా సందర్భాలు ఉన్నాయి. ఇది ఇలా జరగబోతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు. కొన్ని చెబుతాడు, కొన్ని చెప్పడు మనకి. ఆ గ్రహింపు ఆలోచన కూడా మనకి ఉండాలి. అది దేవుని వాక్యం అని వాళ్ళు ఏం చేశారంటే దేవునిని మహింపరిచారంట. యేసుక్రీస్తు ప్రభువు గారు చూడండి మాట్లాడతారు కొన్ని విషయాలు. చూడండి, లోకాసు వార్త 8వ అధ్యాయం, లోకాసు వార్త 8వ అధ్యాయం 21 వచ్చిన భాగం. లోకాసు వార్త 8:21. అమ్మా, అందుకైన దేవుని వాక్యము విని, దేవుని వాక్యం విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరుడని వారితో చెప్పాను అన్నాడు. నా తల్లి నా సహోదరులు అంటే అక్కడ వాళ్ళందరూ, ఇదిగో మీ తల్లిగారు వచ్చారు, మీ సహోదరులు వచ్చారు, వాళ్ళు బయట నిలబడ్డారు అని ప్రభుతో చెప్పారంట. ప్రభు అంటాడంట, దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లి నా సహోదరులు. ఎవరైతే దేవుని మాట వింటారో వారే నా తల్లి సహోదరులు అంటున్నాడు. మరి వినకపోతే కాదు కదా. భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా దేవుని చేత పుట్టినవారే కదా అమ్మా, దేవుని వలన పుట్టినవారే కదా. మరి అందరూ ఇప్పుడు దేవుని పిల్లలు అవుతారా? అందరూ దేవుని వలన పుట్టినవారే, కానీ అందరూ దేవుని పిల్లలు అవుతారా అంటే కారు. విడిపోయారు, దేవుని నుండి విడిపోయారు వాళ్ళందరూ. దేవుని నుండి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. కాబట్టి వాళ్ళందరూ దేవుని పిల్లలు కారు. మీరు అర్థం చేసుకోవాలి. కనుక వాక్యాన్ని విని లోబడమంటున్నాడు. లోకాసు వార్త 11వ అధ్యాయం, లోకాసు వార్త 11వ అధ్యాయం 27, 28. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న ఒక స్త్రీ ఆయన చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు. దేవుని వాక్యం విని దాన్ని ఏం చేయమంటున్నాడు? గై కొనవలేను అన్న. గై కొనమంటే ఏంటి చెప్పండి అమ్మా? గై కొనమంటే ఆ ప్రకారంగా చేయడం, ఆ ప్రకారంగా నడుచుకోవడం. అంటే మాట ఎవరిది? వాక్యం ఎవరిది? దేవునిది. మరి దేవుని మాట అయినప్పుడు, దేవుని మాట మనం విన్నప్పుడు ఏం చేయాలి? మనం ఆ మాట ప్రకారంగా బ్రతకాలంటున్నాడు. ఒకవేళ ఆ మాట ప్రకారంగా మనం బ్రతకపోతే ఎట్లా? ఇంకా దేవుని మాట వల్ల ఉపయోగం ఏముంది? నువ్వు మందిరానికి వచ్చిన వల్ల ఉపయోగం ఏముంది? ఇక్కడ కూర్చుని అలాగ ఏదో అలా కష్టమైనప్పుడు రావడం, ఇంకెందుకు రావడం? నువ్వు వచ్చిన ఒకటే, రాపోను ఒకటే. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సంఘాలు 7 సంఘాలు ఒక సంఘంతో అంటాడు, ఏంటి నువ్వు బతికి ఉన్నావు కానీ నువ్వు ఏ సంఘంతో చెప్పాడా మాట? తెస్సలోనిక సంఘం మంచిదమ్మా. ఏ సంఘంతో చెప్పాడు? నువ్వు పేరుకే బతుకున్నావు, జీవించుతున్నావు, కానీ నువ్వు మృతుడివే అన్నాడు. ఇప్పుడు దేవుని మాట విని ఒకవేళ దానికి మనం లోబడలేదనుకోండి, అప్పుడు మనం ఏమవుతాం? బతుకున్న శవాలం అవుతాం. అర్థమలేదా? కనుక వాక్యం ఎందుకు అంటే మన కొరకే. మరి వాక్యాన్ని వినాలా వద్దంటే వాక్యాన్ని వినాలి, దాన్ని గైకొని వారు అంటున్నాడు. కనుక వాక్యాన్ని విననప్పుడు, వాక్యానికి లోబడినప్పుడు నామకార్థ క్రైస్తవులు అవుతాం. మనం దేవుని నామానికి అవమానం కలిగించే వారిగా ఉంటాం. వాక్యానికి లోబడ్డామంటే ఆ వాక్యానుసారంగా బ్రతకాలని అర్థం, మారాలని అర్థం, మార్చుకోవాలని అర్థం. మరి ఆరాధన ఎందుకు అనుకుంటున్నాం? మరి ఎందుకు ఆరాధన? దానికోసమే కదా. కనుక వాళ్ళు ఏం చేశారంట, అది దేవుని మాట విని, ఇది దేవుని మాట అని విని వాళ్ళు అంగీకరించారటండి. చూడండి, మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అంటాడు. ఎవరో, ఏ కులమో, ఏ మతమో, ఏ ప్రాంతమో తెలీదు, కానీ దేవుని భాగ్యాన్ని బట్టి ఒకే తండ్రి పిల్లలం, ఒకే తండ్రి కుటుంబానికి చెందినవారం. మరి నువ్వు ఎందులోనూ పాల్పంపులు పొందలేదంటే నువ్వు ఏ కుటుంబం? నువ్వు అసలు ఏ కుటుంబం? ఓ కుర్చీ అన్న వేసావా? ఓ బరకమన్నా వేసావా? ఓ కుర్చీ అన్న మడత పెట్టావా? కనీసం బరకమన్నా మడతెట్టావా? పోనీ ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని కనీసం వచ్చి చూసి వెళ్ళావా?
దేనికి నువ్వు ముందుకు రావాలంటే నువ్వు ఏ కుటుంబం? నువ్వు కుటుంబంలో ఉన్నట్ట. నీ ఇంట్లోనే పెళ్లి జరుగుతుంది అనుకోండి, కూతురు పెళ్లి జరుగుతుంది, కొడుకు ఏం చేయాలా? దగ్గర చూసుకోవాలి కదా. సంబంధం లేట్టు బండి వేసుకుని అలా బయటికి వెళ్ళిపోయి ఊరంతా తిరిగి పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చాడు అనుకోండి, వాడు ఉన్నట్ట చచ్చినట్ట? అమ్మబాబు ఎలా చూస్తారాడు? ఇంకా చూడరండి. నాకు ఇక్కడ ఉంటాడు ఒక ఆయన, ఏమన్నా అన్నామంటే అంటాడు, అంటే కోపం అన్నమాట. ఆ కోపం అంతా మనం భరించాలి. నువ్వు ఉన్నట్ట చచ్చినట్ట. ఎవరిని బట్టి మనందరం కలిసామంటే ఆ వాక్యాన్ని బట్టి. గట్టిగా 2 గంటలు పని చేయించుకోండి, 3 రోజులు లేకరా ఇంక మీరు. కానీ దేవుని పని 10 రోజులు చేసినా శరీరం అలసిపోదు. ఏదో చిన్న చిన్న నీరసాలు తప్ప పెద్ద అలసిపోదు. అద్భుతం. ఏంటబ్బా ఇదంతా అంటే దేవుని వాక్యం అని అంగీకరించారంటండి వాళ్ళు. అబ్బా, మేము మీ ఎదుట తండ్రిలాగా ఉన్నాం, మీరు మమ్మల్ని చూశారు. తల్లిలాగా ఉన్నాం, మమ్మల్ని మీరు చూశారు. అది మనుషుల మాటని మీరు అనుకోలేదు, అది దేవుని మాటగా స్వీకరించారని. కాబట్టి దేవుని మాట ఏ మాట చెప్పినా, మోజేష్ గారు ఎన్ని విషయాలు చెప్పారండి. మరి ఆయన మన దగ్గరకు వచ్చి దగ్గరుండి మనిషిని చూసినట్టుగా చెప్పాడు అన్నీ. మన లోపలికి వచ్చి మన ఇంట్లోకి వచ్చి చూసినట్టుగా చెప్పాడు అన్నీ. మరి ఆయన మాటలు అవి ఆయనకి ఎలా తెలుసు? ఇవన్నీ నా గురించి చెప్పేసినట్టున్నాడు ఆయనకి. ఎవరి గురించి? ఇప్పుడు ఇంతమంది ఎవరి గురించి చెప్పాలా? ఇదే పని, బోలు పని ఉంది అక్కడ కదా. వాక్యాన్ని బట్టి మనం సంతోషిస్తూ ఉంటే, యథార్థంగా మనం పనిచేస్తూ ఉంటే, దేవుడు ఎవరికి ఏ సహాయం చేయాలో సహాయాన్ని అందిస్తాడు ఆయన. కనుక వాళ్ళు ఎలా అంగీకరించంటే దేవుని వాక్యాన్ని దేవుని మాటగా అంగీకరించారు. నువ్వు ఎప్పుడన్నా వాక్యం చదువుకున్నప్పుడు సంతోషం వేసిందా? వాక్యం చదువుతున్నప్పుడు సంతోషం వేసింది ఎప్పుడైనా? అంటే నువ్వు ఆ వాక్యాన్ని అనుభవపూర్వకంగా అనుభవించలేకపోతున్నావు. ఎప్పుడన్నా బాధ కలిగిందా? ఎప్పుడైనా ఆనందం వేసిందా? ఇవన్నీ అనుభవాలు. అంటే ఇలా చూస్తున్నాడు, గొడగొడగొడగొడగొడగొడ అలా చదువుకుంటూ వెళ్ళిపోతున్నావు అనమాట. నీకు ఏ ఆనందం కలగట్లేదంటే గొడగొడగొడగొడ వెళ్ళిపోతున్నావు అంతే. ఆ వాక్యాన్ని హృదయపూర్వకంగా చూడు. అందుకే యెహోవాను రుచి చూచి అంటాడు. ఆ రుచి నీకు తెలుస్తూ ఉంటే అసలు వదిలిపెడతావు వాక్యాన్ని నువ్వు. అంత అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు హృదయపూర్వకంగా దేవుని వాక్యమని వాళ్ళు అంగీకరించారట. రైట్, రెండో మాట. అందులో రెండో మాట చదువుదాం ఇప్పుడు. మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగుజేయుచున్నది అన్నాడు. వాక్యము రెండో మాట ఏంటంటే, ముగిస్తాను నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. వాక్యము కార్యసిద్ధి కలుగజేస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? కార్యసిద్ధి కలుగజేస్తుంది. కార్యసిద్ధి అంటే ఏంటంటే పని చేస్తుంది అనమాట. వాక్యము పని చేస్తుంది. పనిచేసే వాక్యానికి మనం పనివ్వాలి, అప్పుడు అది అద్భుతంగా ఉంటుంది. అప్పుడప్పుడు కొంతమందిని గమనిస్తూ ఉంటారు, మీటింగ్లో అయినా సరే, వాళ్ళకి నచ్చిన మాట వచ్చిందనుకో ఇలా అంటారు, వాళ్ళకి నచ్చలేని మాట వచ్చిందనుకో ఇలా అంటారు. అంటే వాళ్ళకి ఇష్టమైన మాట వచ్చినప్పుడేమో ఆనందం వచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళకి ఇష్టం లేని మాట వచ్చింది అనుకోండి మొహం పక్క వెళ్ళిపోద్ది, మూతో పక్క వెళ్ళిపోద్ది. ఇంకా వచ్చేస్తున్నాయి అనుకోండి, ఇంకా సిరకు వచ్చి బైబిల్ వెళ్ళిపోతాం అంతే. అంటే ఆ వాక్యంలో ఉన్న రుచి నీ లోపలికి తెలియదు, కానీ వాక్యం మాత్రం నీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. ఎందుకంటే నీలో ఉన్న నొప్పులన్నీ మట్టుమాయించేస్తుంది. జెండు బామ్ అంటాం కదా, టైగర్ బామ్, జెండు బామ్, గొడ్లరుకు, ఇవన్నీ ఏం చేస్తాయి ఇవన్నీ నొప్పులు తగ్గించడానికే కదా. మరి దేవుని వాక్యం ఏ నొప్పులు తీస్తుంది? అది కార్యసిద్ధి కలగజేస్తుంది. ఏ నొప్పులు? ముగిస్తాను. కొలస్సీ పత్రిక 1:29. అమ్మా, అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. కార్యసిద్ధి కలుగజేసే వాక్యం కొరకు పోరాడుతున్నాను అంటున్నాడు. అంత బలమైనటువంటి కార్యం వాక్యం ఏం చేస్తుందబ్బా? ఏముందబ్బా ఆయన మాటలో, ఏముంది ఆయన వాక్యంలో అంటే చూడండి. ఇప్పుడు హెబ్రీ పత్రిక 4:12 హెబ్రీ పత్రిక 4:12 చక్కగా చదవాలి. ఎందుకనగా దేవుని వాక్యం సజీవము అన్నాడు. ఏంటది? సజీవము, బలము గలది,
రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంటుందంటండి. అది ఎలా ఉంటుందంటే వాక్యం వాడిగా ఉంటుంది. రెండంచులు అంటే ఆ కత్తికి ఏ పక్కన ఉంటుంది పదును? ఓ పక్కన ఉంటుంది కదా, ఒక పక్కనే ఉంటుంది పదును. రెండో పక్కన ఏముంటుంది? పిడి ఉంటుంది పట్టుకోవడానికి. ఇలా పెట్టుకుంటారు కదా కదా. మరి పైన కూడా కత్తిలో ఉండి తెగిపోతా తీసేటప్పుడు తెగదా? ఓ పక్క పిడి ఉంటుంది, ఓ పక్క కత్తి ఉంటుంది, ఇలా లోపల పెట్టేసుకుంటాం కదా. కానీ వాక్యం అలా కాదంట, రెండు పక్కల ఉంటుందంట. ఏ పక్కన పట్టుకున్నా ఏమవుతుంది అంటే చెప్పేవాడిని వేసేస్తుంది, వినేవాడిని కూడా వేసేది. చెప్పేవాడికి తెగిపోద్ది, వినేవాడికి కూడా తెగిపోద్ది. అందుకే వాక్యం అంటే అందరికీ నచ్చదు. మరి ఏమి నచ్చుతుంది? ఊళ్ళో గొడవలన్నీ పెట్టకథలన్నీ చెప్పామనుకోండి, ఎలా వింటాం తెలుసండి. మనం ఎంత ఆసక్తిగా ఉంటామని పెట్టకథలు చెప్తే తెగొచ్చేద్ది నవ్వు. పెట్టకథలు చెప్పినప్పుడు వాక్యం దగ్గరికి వచ్చేడికి అంటాం, నీరసం వచ్చేద్ది. అది బలము గలది అన్నాడు. రెండంచులు గల ఖడ్గం అంటే వాడిగా ఉన్నది. వాక్యాన్ని వాక్యంగా స్వీకరించాలి. ఏమండి ఈరోజు వాక్యం ఎరగదీసేశారు మీరు అన్నాం అనుకోండి, ఆ వాక్యం పోయినట్టే లెక్క. వాక్యం ఆయన ఎరగదీసేడు వీటి అర్థం లేదు కదా. ఈరోజు ప్రసంగం చాలా బాగుందండి అన్నాం అనుకోండి, పోయినట్టు లెక్కది. చాలా బాగుండి పెట్టి ఆయన మాట్లాడాడు అనమాట, దేవుడు మాట్లాడలేదన్నమాట, అంతే కదా, పోయింది కదా, అది పోయింది. అది కాదు. ఒక వ్యక్తిని ఎప్పుడు చూపించకూడదు. ఈరోజు దేవుడు బాగా మాట్లాడాడు అన్నావంటే, అమ్మ దేవుని మాట నీ హృదయంలోనికి బాగా వెళ్ళింది. ఏమండి ఈరోజు దేవుడు చాలా బాగా మాట్లాడాడండి, ఆయన నిలబెట్టుకుని ఆయన ద్వారా మాట్లాడాడండి, బాగుంది బాగుంది. మీరు మాట్లాడితే మీరు మాట్లాడితే అండి ఆ మాట ఎవరిదే? మరి మీరు అంటావేంటే పోయింది. ఇప్పుడు అలా అనకూడదు. మీరు మాదు, మీ ద్వారా దేవుడు మాట్లాడుతుంటే నా హృదయానికి హత్తుకుంది. అది రెండంచులు గల ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణము ఆత్మలను కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఎక్కడికి వెళ్ళిపోతుందంటే వాక్యం. మాట్లాడండి. పలావ్ తినేసావు కదా మొన్న, అక్కడ పలావ్ తిన్నావు కదా, ఎక్కడికి వెళ్ళింది పలావ్? హృదయం లోపలికి వెళ్ళిపోయిందా? కడుపులోకి పోయింది కదా, మళ్ళీ రోజున బహిర్భూమిలోకి పోయింది, అంతే కదా. కానీ వాక్యం ఎక్కడికి వెళ్తుందంటే హృదయం యొక్క లోపలికి వెళ్ళి తలంపులను ఆలోచనలు ఏం చేస్తుందంట? అది శోధిస్తుందంట. నువ్వు తప్పు చేసావు అనుకో, ఆ లోపలికి వెళ్తుంది. ఎందుకు ఇలా చేసావు అని అడుగుతుంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది, అసలు నీలో యథార్థత ఉందా అని అడుగుతుంది, నువ్వు పాపం చేస్తున్నావు అంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు అంటుంది. అందుకే ఫస్ట్ మన మీద నేరారోపణ చేసేది ఎవరనుకుంటే హృదయం చేస్తుంది ఫస్ట్. నేను అదే అంటాను, నీ హృదయం నీ మీద నేరారోపణ చేయకపోతే నువ్వు బాగున్నట్టు లెక్క. నీ హృదయమే తప్పు చేస్తున్నావు నువ్వు అని అంటుందంటే ఇంక ఎదరోళ్ళు చెప్పాల్సిన అవసరం మనకి. నీ హృదయం నీ మీద నేరారోపణ చేస్తుందంటే మనం వెంటనే ఆలోచించాలి, నిజమే ప్రభువా, తప్పు చేశాను ప్రభువా అని అంగీకరించాలి. హృదయం లోపలికి వెళ్ళి శోధించేది ఎవరంటే వాక్యమే. మనుషులు ఎవరు లోపలికే, నేను ఎప్పుడు చెప్తానండి, మనుషులు ఎప్పుడు కూడా లోపలికంటే వెళ్ళలేరు. ఈరోజు కూర సూపర్గా చేసావు తెలుసా శ్రీమతి అంటాడు. నిజంగా అంత బాగుంది కూర అని ఆవిడ నోట్లేసి వస్తుంది, నిజంగా బాగోదు. లోపల అనుకుంటాడు దిక్కు మళ్ళీ కూర ఉండింది చచ్చిపోతున్నాం, బయటికి వెళ్ళి తింటే బెటర్ అనుకుంటాడు లోపల. హృదయపూర్వకంగా చెప్పాడా అంటే ఇప్పుడు ఈయన అనుకున్నమాట ఆవిడ తెలిసిందా? ఏమీ తెలియలేదు. మన మాటలు మనకు తెలియదు, మన మాటలు మనకు అర్థం కాదు, మోసగాళ్ళుగా ఉంటాం మనం. కానీ దేవుని యొక్క వాక్యం ఎక్కడికి వెళ్తుంది? హృదయం లోపలికి వెళ్ళి శోధించేస్తుంది. అంటే ఒక మనిషిలో కార్యసిద్ధి కలగాలంటే మనం పని చేసుకోవటానికి అనేకమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటాం, చక్కబెట్టుకుంటాం. కానీ దానికి పునాది, ఆ పనికి సరైనటువంటి నిర్వచనం, సరైనటువంటి ఆధారం, సరైనటువంటి ప్రణాళిక దేవుని వాక్యం ద్వారా మనకు వస్తుంది. అది కార్యసిద్ధి కలగజేస్తుంది. చూడండి, టకటక 2 నిమిషాలు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి 119వ కీర్తన 50వ చరణం. 119వ కీర్తన 50వ చరణం ఒకసారి తీయండి, చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది
కలిగించుచున్నది. ఈ మాట మనం చాలాసార్లు చదువుకుని వెళ్ళిపోతూ ఉంటాం కదా. వాక్యం మనల్ని ఎలా బ్రతికిస్తుంది? వాక్యం మనల్ని ఎలా బ్రతికిస్తుంది అంటే, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుందా? వాక్యం ఎలా బ్రతికిస్తుంది అమ్మా చెప్పండి. మనం చచ్చిపోతే డాక్టర్ దగ్గరికి కదా వెళ్ళాలి. మనం బతికించేది డాక్టర్ కదా. మరి వాక్యం ఎలా బ్రతికిస్తుంది? అర్థం చేసుకోవాలి. వాక్యము అది కార్యసిద్ధి కలగజేస్తుంది లోపల. కనుక ఆ వాక్యము ద్వారా మనం బ్రతుకుతున్నామంటే ఎలా బ్రతుకుతామనంటే, ఆ వాక్యము ఆశను చూపిస్తుంది. మనలో ఉన్న విషయాలన్నీ కూడా బయటకు తీసుకొస్తూ ఉంటుంది. మనకు ధైర్యాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది. మనం ఏం చేస్తున్నామో ఎలా చేయాలో నేర్పిస్తుంది. ఆ వాక్యమే లేకపోతే మనం బ్రతికే అవకాశాలు ఉండవు తెలుసా. వాక్యం నిజంగా బ్రతికించకపోతే ఈ రోజున చాలామంది చచ్చిపోదురు. ఆ వాక్యం మాట్లాడకపోతే. ఆ వాక్యమే నాకు నెమ్మది కలగజేస్తుందంట. ఎంత బాగుంది చూసారా. కనుక వాక్యమే లేకపోతే మన అందులో ఇంకా అంతే. ఎక్కడికన్నా వెళ్ళినా కానీ చూడండి, ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా, అమ్మో ఆరాధన ఈరోజు శుక్రవారం ఉంటుంది, బుధవారం ఉంటుంది, ఆరాధన ఉంటుంది, అమ్మో నేను ఆరాధనకి వెళ్ళాలి. ఏముంది ఆరాధనలో? బ్రతికించే వాక్యం ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఏముంది ఆరాధనలో? బ్రతికించే వాక్యం ఉంది, నెమ్మది కలిగించే వాక్యం ఉంది. కాబట్టి నేను ఆరాధనకి వెళ్ళిపోవాలి. ఆశ చూసారా, ఆ ఆశను బట్టి రాగలుగుతాం, లేకపోతే రాలేం. ఆశ ఉంటేనే రాగలుగుతాం. అంతేకాదు చూడండి 119 కీర్తనలు 38వ చరణం కూడా చూడు. 38వ చరణం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. వాక్యము భయాన్ని పుట్టిస్తుందంటే, అమ్మో ఈ పని చేస్తే దేవునికి ఇష్టం ఉండదేమో, ఈ పని చేస్తే దేవునికి నచ్చదేమో, అమ్మో ఈ పని వల్ల దేవునికి కోపం తెప్పిస్తున్నానేమో అని ఆ భయం వస్తుందంట. చూసారా, కార్యసిద్ధి కలగజేస్తుంది లోపల. అంతేకాదు అది 119 కీర్తన 101వ చరణం కూడా చూడు. 101. నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్ట మార్గములో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నానంటున్నాడు. దుష్ట మార్గములో నుండి ఏం చేస్తానంటే ఆయన పాదాలు ఎవరిని బట్టి? వాక్యాన్ని బట్టి. వాక్యం ఎప్పుడైతే వినపడిందో దుష్ట మార్గము అనే సంగతి తెలిసింది. కాబట్టి అంటే ఏం చేశాడు? ఆ మార్గము నుంచి పక్కకు తొలగిపోయాడు. ఆ వాక్యం నీలో పనిచేయకపోతే ఏం చేస్తాం? ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, అమ్మో ఇది దేవుని మాటకి విరుద్ధం కదా, ఇది దేవునికి విరుద్ధం కదా అనే మాట అర్థమవుతుంది. వాక్యం నీలో పనిచేయకపోతే అసలు ఏం జరుగుతుందో కూడా నువ్వు పట్టించుకోవు. ఏం జరిగినా అనవసరం, వెళ్తే వెళ్తాం లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుందంటమాట బండి. కానీ వాక్యం నీలో పనిచేస్తే ఆసక్తి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, భయం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికో బయటికి వెళ్ళావు అనుకో, బయటికి వెళ్ళగానే దేవుని వాక్యం జ్ఞాపకం వచ్చిందా ఎప్పుడన్నా? ఇప్పుడు మందు తాగుదామని సీసా ఇలా తీసావు అనుకో, ఇలా సీసా పట్టుకోగానే ఎవరు జ్ఞాపకం రావాలి? నేను దేవునికి వాగ్దానం చేశాను కాబట్టి ఇది దేవునికి నచ్చదు అని వెంటనే దీన్ని ఏం చేస్తావు? తీసేస్తావు కదా. ఒకవేళ దేవుని వాక్యం జ్ఞాపకం రాలేదు, దానికి విలువ లేదనుకో, నువ్వేం చేస్తావు? తాగేసిన తర్వాత ఈసారిగా తర్వాత నుంచి తాగను అంట, ఈసారి వదిలేరు. అప్పుడు దేవుడు ఏమన్నాలి? ఈసారికి 2, 3 వేసేస్తాను నిన్ను. మరి ఏమనుకోకు అని 2, 3 వేసాడు, ఇంకేం చేస్తాం? ఏమవుతాం? కనుక వాక్యం మనకి జ్ఞాపకం వస్తుంది అంటే మనలో కార్యసిద్ధి కలగజేస్తుంది. వాక్యం నీకు గుర్తు రావట్లేదు అని అంటే నీలో వాక్యం పని చేయట్లేదని అర్థం. ఏమయ్యా ఇన్ని మందులు ఇచ్చావు, రోగం తగ్గట్లేదంటే దాని అర్థం ఏంటి? నిన్న ఒకరు వచ్చారు మా ఇంటికి, పిల్లకి ఏదో జబ్బు చేసిందంట. వాళ్ళు ఇచ్చిన మందులు వేరే, పిల్లకి వచ్చిన జబ్బు వేరే, జబ్బు ఇంకా పెరిగిపోతుంది. అర్థమైందా? వాక్యం లోపల కార్యసిద్ధి పని చేస్తుంది. వాక్యం పని చేసిందంటే చాలా బాగుంటాం. వాక్యం పని చేస్తే చాలా బాగుంటాం. పని చేయకపోతే అసలు దేనికి పనికి రాకుండా అయిపోతాం. 101 ఏమని రాసింది అక్కడ, మనం చదివాం కదా ఇప్పుడు. నేను నీ వాక్యం అనుసరించినట్లు దుష్ట మార్గముల నుండి నా పాదములను నేను తొలగించుకొనుచున్నాను, నా పాదాలు దూరం చేసుకుంటున్నాను దేవా అంటున్నాడు. 130 కూడా చూడు. 130.
నీ వాక్యములు వెల్లడెగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నువ్వు వాటి మీద కాదు శ్రద్ధ, దేవుని వాక్యం మీద శ్రద్ధ పెట్టాలి. దేవుని వాక్యం మీద మనం శ్రద్ధ పెట్టామంటే అది మనలో పనిచేస్తుంది. నువ్వు భోజనం చేసినప్పుడు కూడా దేవుడు జ్ఞాపకం వస్తే ఏమంటావు? ఆ వాక్యం గుర్తొస్తే ఏమంటావు? నేను మొన్న మోజేస్ అన్న కూడా చెప్పారు, మళ్ళీ చెప్తున్నాను మీకు. అసలు సింహాల ఆ గుహలో పడేశారు కదా, సింహాల గుహలో దానియేలుని పడేశారు కదా, ఓకే అయిపోయింది. సింహాల గుహలో దానియేలు ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటి? ఎవరు చెప్పండి? దేవుని వాక్యమే కదా, దేవుని మాటే కదా. అక్కడికి వెళ్ళి ధైర్యంగా ఉండి, నీకు స్తోత్రం నాయన, నన్ను ఇందులో పడేశారు, నీ చిత్తం అయితే మరి ఉంటాం, అయితే వెళ్ళిపోతాం, స్తోత్రం అని అన్నాడంటే అక్కడ దాకా మనకు ఎదురుగుండా వచ్చాడు అనుకోండి, భైరవ అంటే ఎవరు? కుక్క. ఆ ఎదురుగుండా వచ్చి కూర్చొని నువ్వు ఎలా చేస్తావు పేదం చేయరా నేను చూస్తాను అన్నాడు అనుకోండి, మనం ఎలా చేస్తాం ఇప్పుడు? స్తోత్రం కుక్క. అసలు ప్రార్థన వస్తుందా? మరి సింహాల గుహలోకి వెళ్ళి చుట్టూరు సింహాలుంటే వాటి మధ్యలో నీకు స్తోత్రం నాయన అన్నాడంటే ఎవరి మీద ఆధారపడ్డాడు? అదే తీసే అన్నది అక్కడ అన్నాడా? అనలా. కాబట్టి మనం దాన్ని ఎదుర్కొనే శక్తి కావాలి, దాన్ని ఎదుర్కొనే బలం కావాలి. అది మనకి కావాలంటే ఆ వాక్యం మన లోపల పని చేయాలంటే దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వాలి. అప్పుడు వాక్యం పనిచేస్తుంది. నిజంగా ఎంత మంచోళ్ళండి వీళ్ళు, ఈ తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత మంచోళ్ళండి. ఆ వాక్యాన్ని కార్యసిద్ధి కలగచేయడానికి ఒక అద్భుతమైనటువంటి విధంగా వాళ్ళు వాక్యానికి అనుభవాలు ఇచ్చారు. మరి మనం వాక్యానుసారంగా వీటిని ధ్యానించకపోతే ఇన్ని విషయాలు బయటకు వస్తాయా? దేవుడు మేలు చేసెను, దేవుడు నాకు రక్షణ ఇచ్చెను, దేవుడు నా పాపము నుండి విమోచనించెను, మీకు వందనాలు. ఇదేమైనా పాఠమా? 2 మాటలు చెప్పుకుని వెళ్ళిపోవడానికి ఇదేమైనా పాఠమా? కాదు కదా. కనుక దాన్ని ధ్యానిస్తేనే ఆ విషయాలన్నీ మన బయటికి వస్తాయి. కనుక ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ వాక్యము వెల్లడెగుటతోడనే ఏమొస్తుంది? వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించండి. మీకు తెలియదేమో కానీ చాలామంది తెలుసు ఏంటంటే, అసలు వీళ్ళకి అక్షరం ముక్క రాదురా, ఏంట్రా అలా రాగాలు తీసేస్తున్నారు వీళ్ళందరూ, వీళ్ళకి అక్షరం ముక్క రాదురా, ఏంట్రా అలా పాటలు పాడేస్తున్నారా, పైగా మాట్లాడేటప్పుడు ఒత్తులు పలుకుతున్నారా, ఒత్తులు పలుకుతూ మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి తెలివి? వీళ్ళకి దేవుడిచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చాడు. ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడుతున్నారు, మర్యాదగా మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది తెలివి? వీళ్ళకి దేవుడిచ్చాడు. తెలివి లేని వారికి తెలివి కలిగింది. వాక్యం నీ లోపల పనిచేస్తే అద్భుతంగా ఉంటావు. అది కార్యసిద్ధి కలిగజేయకపోతే ఇంకా సాతానుగాన్ని చూడక్కర్లేదు, నిన్ను చూస్తే ఆయన చూసినట్టే. మరి అంతే కదా, మాట బాగోపోయినా నువ్వు బూతులాడుతున్నా, తిడుతున్నా, దేవుని సన్నిధంగా విరుద్ధంగా ఉంటున్నా, దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉంటున్నా, అసలు నాకు నీకు సంబంధం లేదే అన్నట్టు నువ్వు ఉంటున్నా, నువ్వు అపవాదం అంటే అపవాదం చూసి చూడక్కర్లేదు, నిన్ను చూస్తే అపవాదిని చూసినట్టే. కనుక ఇవన్నీ దేవునికి విరుద్ధమైన లక్షణాలు. నేను మీ ఎదుట తండ్రిలాగా ఉన్నాను, తల్లిలాగా ఉన్నాను, మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉన్నాను, మిమ్మల్ని ప్రియులుగా చూశాము, కనుక మీరు మా మాటలను ఎంచక దేవుని వాక్యమని మీరు అంగీకరించితిరి, కాబట్టి మేము దేవునికి స్తోత్రాలు చెబుతున్నాం. కనుకనే ఆ వాక్యము విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతిరి. అంతేకాదు, వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించితిరి. ఇది ఇప్పుడు వివరించడానికి కుదరదు. కనుక దేవుని యొక్క మాటను బట్టి, శక్తిని బట్టి మొదట దేవుని వాక్యాన్ని ఎలా చూడాలి? అది దేవుని మాట. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పట్టుకున్నామంటే ఇది ఎవరిది? దేవుని మాట. ఇది గుర్తుండాలి, ఇది దేవుని మాట. ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నావు, ఎలా పడితే అలా పడేస్తున్నావు. కొంతమంది విడిచి వెళ్ళిపోతున్నారు, మర్చిపోయి వెళ్ళిపోతున్నారు, అది పట్టించుకోవట్లేదు, ఇంటికి వెళ్ళగానే మూలాడేస్తున్నావు. వినకపోతే అదే మరి ప్రాబ్లం. కార్యసిద్ధి అంటే ఏం చెప్పాను? లోపల హృదయములో ఆ వాక్యము పని చేస్తుంది. అది పని చేస్తుంది అన్నదానికి రుజువేంటి? నిన్ను చూస్తే యేసుక్రీస్తు ప్రభువును చూసినట్టుంటుంది. అది పని చేయట్లేదంటే దానికి రుజువేంటి? అపవాదిని చూసినట్టే ఉంటుంది.
కనుక మనల్ని రక్షించింది యేసుక్రీస్తు ప్రభువారు, మనల్ని కాపాడింది కూడా ఆయనే, మన కొరకు ప్రాణం పెట్టింది కూడా ఆయనే. కనుక ఆ మాటలనే దేవుడు మన హృదయంలోనికి పంపడానికి పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికిచ్చాడు. కనుక ఈ వాక్యము రెండంచులు గల ఖడ్గము కంటే కూడా వాడి అనేది కనుక ఆ వాక్యాన్నే మహిమపరచాలి. ఆ వాక్యాన్ని దేవుని మాటగా గుర్తించాలి. ఇక ఎవరి మాట అది కాదు, మనుషుల మాటగా ఎప్పుడూ చూడకూడదు, దేవుని మాటగా చూడాలి. అప్పుడు మనం బాగుంటాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన మా దేవ, మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు నాయన. గతకాలపు సంగతులలో, గతకాలపు దినాలలో నీ కృపను అనుగ్రహింపచేసి ఈ మంచి సమయానికి మీరు నడిపించిన సంగతుల కొరకు స్తోత్రములు. గాయు ఒక మంచి సాక్ష్యము కలిగిన వాడిగా, సత్యాన్ని అనుసరించేవాడిగా, ప్రభువా మంచి ఆరాధికుడిగా మేము చూసి ఉన్నాం. మేము ఆ విధమైనటువంటి ఆరాధికులుగా ఉండాలని మీరు కోరుకున్న రీతిగా నడిపించినందుకు స్తోత్రాలు. ఇదిగో తెస్సలోనిక ఉన్నటువంటి సంఘస్థులు, ఇదిగో నా ప్రభువా పౌలు గారు ద్వారా చెప్పబడుతున్నటువంటి మాటలు అది మనుషుల మాటలు కాదు, దేవుని మాట అని నమ్మి విశ్వాసం ఉంచారు. ఆ వాక్యము వారిలో కార్యసిద్ధి కలగచేసింది. ప్రభువా మా హృదయాలలో ఆ వాక్యమునకు ముద్ర వేసుకుని తండ్రి, నీ చిత్తానుసారంగా నీ వాక్యపు వెలుగులో మా జీవితాలను కాపాడుకున్నట్టుకు సహాయము దయచేయండి. విశ్వాసులుగా ప్రభా ఆ వాక్యపు వెలుగులో మేము బ్రతకడానికి అది తెలివిని కలిగిస్తుంది, వెలుగుతో నింపుతుంది, నెమ్మదిని కలిగిస్తుంది, దారి చూపిస్తూ ఉంటుంది. ప్రభా అది మమ్మల్ని బ్రతికిస్తుంది. బ్రతికించే వాక్యాన్ని కలిగినటువంటి మేము మా జీవిత దినాలను ప్రభా కాపాడుకుంటూ మా ప్రభువు కార్చిన పరిశుద్ధ రక్తము చేత కడగబడిన వారమై జీవితకాలం మట్టుకు బ్రతుకున్నట్లుగా మీ సహాయమును అందించండి. విన్న ప్రతి మాట మా హృదయాలలో ముద్రింపచేసి కార్యసిద్ధి కలుగజేసి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అనేటువంటి పౌలు గారి వలె నిలబడగలిగే ధన్యతను కలిగించండి. జరగబో కార్యక్రమంలో తోడుగున్నందుకు స్తోత్రాలు. దేవా బలారాధనంతట్లో మీ సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.